విఐపి గెస్ట్ రాబోతున్నారు. మన విఐపి గెస్ట్ నువ్వు ఇన్వైట్ చేయడానికి, కొన్ని విషయాలు డిస్కస్ చేయడానికి మన గ్రేట్ మెంటర్, మన నావిగేటర్, డైమండ్స్ క్రియేటర్ అభిషేక్ బిగ్ క్లాప్స్ తో, మీ జోస్ తో, మీ క్లాప్స్ తో ఇన్వైట్ చేద్దాం జూమ్ ప్యానల్ లోకి. బిగ్ క్లాప్స్ అందరు. వెల్కమ్ మావర్జీ, వెల్కమ్ టు జూమ్ ప్యానల్. గ్రేట్ వెల్కమ్ మావర్జీ, వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మావర్జీ. వెల్కమ్ మావర్జీ, వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మావర్జీ, వెల్కమ్ టు జూమ్ ప్యానల్. థ్యాంక్ యూ, మీకు కూడా వెల్కమ్. ఈ రోజు వెల్కమ్ మావర్జీ, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ, అందరికి వెల్కమ్. ఈ రోజు గ్రేట్ గుడ్ మార్నింగ్ మీటింగ్ కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ మావర్జీ. ఆర్ యు రెడీ? పెన్ డైరీ ఉందా మరి రెడీగా? రైట్. మరి ఈరోజు రియల్ గా మనకి ఒక గ్రేట్ డే అని చెప్పొచ్చు. సో టుడే ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన గ్రేట్ మెంటర్ ఎస్ కృష్ణయ్య మా గురించి మన గ్రేట్ జూమ్ ప్యానల్ లోకి రాబోతున్నారు. సో ఆర్ యు రెడీ? ఇంకా మనకి 2 weeks క్లోజింగ్ ఉంది. 2 weeks క్లోజింగ్ లో మనం సింగపూర్ వెళ్ళబోతున్నాం, అది కాకుండా ఊటీ వెళ్ళబోతున్నాం. సో ఎన్నెన్నో ఉన్నాయి మనకు. మరి ఈ 2 weeks ఇప్పటివరకు చాలా మంది గెలిచారు, మంచి మంచి చెక్స్ తీసుకుంటున్నారు. అండ్ మరి 2 weeks లో ఫైనల్ గా కార్డేలియా అండ్ సింగపూర్ క్రూజ్ రావాలనుకుంటున్నారా? మరి ఫైనల్ గా 2 weeks ఉంది. 2 weeks లో మరి ఎలాగ మిరాకిల్స్ చేయొచ్చు, ఓకే, ఇంకా ఎన్నో విషయాలు చెప్పడానికి మన గ్రేట్ మెంటర్ మన మధ్యలోకి రాబోతున్నారు. ఒకటి మాత్రం షూర్, సో ఈ రోజు మీటింగ్ తో కూడా టార్గెట్ గెలవచ్చు, నేను గ్యారంటీ ఇస్తా. గ్రేట్ మెంటర్ మేము డే 1 నుంచి నడుస్తున్నాం. ఒక మాటతో కూడా టార్గెట్ గెలిచిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ రోజు మనకి కృష్ణయ్య మా గురించి బ్లెస్సింగ్స్ దొరకబోతున్నాయి. ఈరోజు ఈ సెషన్ లో విన్న ఒక మాటతో కూడా మనం సింగపూర్ గెలవచ్చు, కార్డేలో కూడా గెలవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం డిసిప్లైన్ గా ఈ సెషన్ ని తీసుకుందాం. అండ్ ఒకటే హోప్ తో ఈ మీటింగ్ అటెండ్ చేద్దాం. సో నేను కూడా కార్డేలియా గెలుస్తాను, సింగపూర్ గెలుస్తాను అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అటెండ్ చేద్దాం. ఆర్ యు రెడీ? చలో మరి రెడీ అంటే మన గ్రేట్ మెంటర్ కూడా వచ్చేసారు ప్యానెల్లోకి. సో మనం మీ అందరం ఒక బిగ్ క్లాప్స్ తో, మ్యూజిక్ తో, సో మన గ్రేట్ మెంటర్ ని సో మనం జూమ్ ప్యానెల్ పైకి తీసుకొని వద్దాం. రెడీ శివశంకర్? మ్యూజిక్ రెడీ అంటే మీ అందరి బిగ్ క్లాప్స్ తో, సో బిగ్ జోష్ తో. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద జూమ్ ప్యానెల్ మావర్జీ. ఎస్ కృష్ణయ్య మావర్జీ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద జూమ్ ప్యానెల్. బిగ్ క్లాప్స్ ప్లీజ్. వెల్కమ్ మావర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మావర్జీ. జో మావర్జీ, వెల్కమ్ మావర్జీ. వెరీ గుడ్ మార్నింగ్, నమస్కార్, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, వనకం, అస్సలం వాలేకుమ్, నమస్తే అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు బేగోరి సాబ్? పూరా క్యా బాత్, గ్రేట్, సూపర్, ఎక్సలెంట్. అంతా టోటల్ బెగోరి శ్రీనివాస్ రాని బ్యాచ్ అండ్ మహేంద్ర రాని బ్యాచ్ అప్పుడేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. చలో చెప్పండి అభిషేక్ టైగర్ సాబ్, బోలియే. ఎస్ అభిషేక్. థ్యాంక్ యూ మావర్జీ. ఈరోజు గ్రేట్ జూమ్ సెషన్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. టీమ్ ఫుల్ రెడీగా ఉన్నారు మావర్జీ. టోటల్ ఇప్పటివరకే టార్గెట్స్ ఫుల్గా అవుతున్నాయి. అండ్ చాలా మంది సింగపూర్కి రెడీ అయిపోయారు. ఓకే.
ఊటీ ట్రిప్ కూడా వస్తుంది. లాస్ట్ టైం పెట్టిన టార్గెట్ ఉంది. కొద్దిగా రీసౌండ్ వస్తుంది. ఓకే, లాస్ట్ టైం పెట్టిన టార్గెట్తో గెలిచారు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా సింగపూర్ గెలవడంతో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఊటీ ట్రిప్ రెడీగా ఉంది. దాన్ని కూడా ఎంతోమంది రన్నింగ్ చేస్తున్నారు ఊటీ, సింగపూర్ గెలిచి ఊటీ రావడానికి. అది కాకుండా కార్డేలియా క్రూజ్ కూడా సూపర్గా గెలుస్తున్నారు. అండ్ టోటల్ ఈసారి సముద్ర ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నారు గురించి టోటల్ మొత్తం టీము. సో ఫైనల్గా 2 weeks ఉంది గురించి, మేము బ్లెస్సింగ్స్ కావాలి అండ్ ఫుల్ రెడీగా ఉన్నారు గురించి. నాది రీసౌండ్ వస్తుంది అభిషేక్ ఏమన్నా? ఇప్పుడు ఓకే ఓకేనా, క్లియర్? వేరే వాళ్ళు మాట్లాడు. ఆహాహా, ఓకే ఓకే, చలో గ్రేట్, మంచిది. మనకు తెలిసిన విషయమే, మనం అందరం సింగపూర్ ట్రిప్ కొరకు అందరం ప్లాన్ చేస్తూ ఉన్నాం. కంపెనీ అయితే అన్వెన్సరీ మనకు గిఫ్ట్ అనౌన్స్ చేసిందో సింగపూర్ ట్రిప్ అనేది. అందరూ మీకు కూడా లోకల్ ట్రిప్ కదా ఇది, ఇక్కడ అభిషేక్ అయిపోయేది పూణే కదా? ఊటీ. ఎప్పుడు వెళ్తున్నారు మీరు? ఎప్పుడు వెళ్తున్నారు? 28. 28 ఊటీ వెళ్తున్నారు. గ్రేట్, సూపర్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఎందుకంటే టార్గెట్ అయిపోయిన ఒక 1 week తర్వాత వెళ్తున్నారంటే చాలా పెద్ద విషయమే. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసి రావచ్చు. ఫుల్ కొత్త ఎనర్జీ, కొత్త మైండ్ సెట్, న్యూ మైండ్ సెట్తో బ్రహ్మాండంగా మళ్ళీ దిగిరంటే మన ఆటోమేటిక్గా బిజినెస్ ఫుల్ లేస్తుంది 100%గా. గ్రేట్, మంచిది. మీకు అందరికి తెలిసిన విషయమే. ఊటీ టార్గెట్ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ అండ్ కంగ్రాచులేషన్. గెలవబోతున్నారు, గెలిచిన వాళ్ళకు కూడా అందరికీ వచ్చేసారు. ఒకసారి బిగ్ క్లాప్స్ అండి అందరికీ. మంచి ఎఫోర్ట్ చేశారు, గ్రేట్. అండ్ మార్చ్, ఏప్రిల్, మే టార్గెట్ స్టార్ట్ అయిపోయింది మనకు. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై ఈరోజు ఎంత డేట్ ఎంత? 13th వచ్చేసింది. అయిపోయి మనకి ఇంకా ఎంత ఉంది? ఎగ్జాక్ట్లీ 10 days ఉంది. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో, అంతే కదా? ఈ 10 days నేనేమంటా అంటే 10 days ఇప్పటి వరకు మనం చేసినమా చేయలేదా, టైం ఉండి టైం లేక కొంచెం బిజీ అయి ఉండి, లేకుంటే ఏదో విధంగా మనం ఫోకస్ చేయకపోయి ఉండొచ్చు, టార్గెట్ పైన కావచ్చు, లేకుంటే ర్యాంక్ పైన కావచ్చు. నేనేమంటా అంటే లాస్ట్ మూమెంట్ అనేది రిజల్ట్ బాగా వస్తుంది. లాస్ట్ మూమెంట్లో ఎవరైతే లాస్ట్కు ఇంకా అయిపోయింది, 1 day ఉంది, 2 day ఉంది, 3 day ఉంది, 10 days లోపలనే గెలవాలనుకున్న వాళ్ళకి ఛాన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఈ బిజినెస్లో ఎవరైనా లాస్ట్ మూమెంట్ రావచ్చు, జాయిన్ కావచ్చు, వాళ్ళే ఇక్కడ హిస్టరీ క్రియేట్ చేసి పడేస్తారు, వాళ్ళే ఇక్కడ డైమండ్స్ అవుతారు. మనం అనుకుంటాం వేరే వీళ్ళు ఫస్ట్ నుంచి కష్టపడుతారు కదా అట్లా అని చెప్పేసి. కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి అయినా జంప్ కావచ్చు, ఎవరు ఎక్కడి నుంచి అయినా జాయినింగ్ కావచ్చు, ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఓపెన్ కావచ్చు. అంతేనా కదా? ఎస్ సార్ నో? కాబట్టి మీరందరూ ఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది 90% నేను చెప్తాను దగ్గరికి వచ్చి ఉంటుంది టార్గెట్. అవునా? ఎస్ సార్ నో? క్రోడల్లీ కావచ్చు, లేకుంటే సింగపూర్ టార్గెట్ కావచ్చు, ఇక్కడ ఊటీది కావచ్చు. ఊటీ క్లోజ్ అయిపోయిందా, నడుస్తుంది అభిషేక్ ఇప్పుడు? ఇంకా నడుస్తుందంటే ఇంకా చూడండి లాస్ట్ మూమెంట్ ఇది. నేను ఒకటే ఈ 10 days కూడా నేను చెప్తున్నాను. ఇంతకుముందు అభిషేక్ చెప్పిండు అనమాట 10 days అనుకుంటే కూడా గెలవచ్చు అని చెప్పేసి. 2013లో ఒక ట్రిప్ ఉండే, జైసల్మీర్ ట్రిప్ అని. దాంట్లో ఒక అమ్మాయి భావన చౌదరి అని ఒక అమ్మాయి 1 dayలో గెలిచిన టార్గెట్. 2013 విషయం చెప్తున్నాను, ఇప్పుడు విషయం చెప్పట్లేదు. ఆ అమ్మాయి కూడా బెస్ట్ పర్ఫార్మర్ తీసుకుంది జైసల్మీర్లో. ఓన్లీ 1 dayలో గెలిచింది ఆ అమ్మాయి. నేనేమంటా అంటే మనం అనుకుంటే గెలుస్తామంటే గెలుస్తాం అంతే. గెలవద్దు అనుకున్నాం అనుకోండి, దానికి ఎన్నో విధాలు మనం సాకులు చెప్పొచ్చు. ఈ 10 days ఎవరైతే లీవ్ జాబ్ ఉందో మొదలు లీవ్ పెట్టేసేయండి కావాలంటే. ఇప్పుడు ఫ్రెషర్ ఎవరైతే జాయినింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గెలిస్తే నేను చెప్తున్నా ఇంచుమించు 2.5 lakh వస్తుంది వాళ్ళకు. ఫ్రెషర్ పార్టీ ఎవరైతే గెలుస్తారో మీరు కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఏం తెలుస్తుంది మీకే. 2.5 lakh తీసుకోవచ్చు, ఈ 10 daysలో కూడా తీసుకోవచ్చు. అని కొంచెం వదిలిపెట్టాలి ఇవన్నీ జాబ్స్, గిఫ్ట్స్, బిజినెస్, అది ఇది అని ఏం చేయాలంటే మొత్తం పక్కన పెట్టేసి మన మైండ్ అంతా షిఫ్ట్ చేసేయాలి ఇక్కడ బిజినెస్ పైన. టోటల్ షిఫ్ట్ చేయాలి మైండ్ అంతా ఇక్కడ బిజినెస్ పైన. 24/7 ఈ 10 days చాలు నేను చెప్తున్నాను. 10 days చాలా ఎక్కువ అవసరం లేదు, ఇంకా మళ్ళీ 1 month 2 months అవసరం లేదు. 11, 12 అయిపోయింది కదా, ఇప్పుడు 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 బస్ అంతే సరిపోతుంది. డైరీ తీసుకోండి, పెన్ను తీసుకోండి, కూర్చోండి. నాకు లెఫ్ట్ ఎంత కావాలి, రైట్ ఎంత కావాలి. నేను చెప్తున్నా కదా, మనిషి ఏమైనా చేస్తాడు. ఏమంటారు రైతు దాకా చెప్పండి, అట్లా ఏమంటారు చెప్పండి. దానికి ఇంకా గురించి ఎట్లా ప్లాన్ ఇవ్వాలి, ఇంకెట్లా చేయాలనేది ఏం లేదు. సింపుల్ ఒకటే ప్లాన్. ఒక సేల్ రావాలంటే కనీసం 4 to 5 ప్లాన్స్ చెప్పండి. ఇంకెక్కువనే వస్తే రిజల్ట్ అది వేరే విషయం. మనం 10 plans చెప్పినామంటే రేషియో ఏం చెప్తుందంటే 3-4 పక్క వచ్చేస్తాయి. కానీ మనకు ఒకవేళ పర్ఫెక్ట్ ప్లాన్ చెప్తే, ఒక సీరియస్గా ప్లాన్ చెప్తే, 3 star 4 star పీపుల్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా ప్లాన్ చూపిస్తే నేను గ్యారంటీ చెప్తున్నాను 5 కూడా వస్తే 6 కూడా వస్తాయి సేల్స్. వస్తే అలా చెప్పండి. చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో పేరు ప్లాన్ చెప్తున్నాం బాబు అంటే ఏదో
అప్లైన్ చూపించక ఫోటో వేస్తారు బ్రహ్మాండంగా. గురించి నేను ఈరోజు 2 ప్లాన్స్ చూపించాను, 3 ప్లాన్స్ చూపించాను. క్వాలిటీ ప్లాన్స్ చెప్తున్నాయి. ప్లాన్స్ అంటే అన్ని ప్లాన్స్ ఉంటాయి అక్కడ. పార్కుల విషయం కూడా చెప్తాం, అది వేరే విషయం. మేము కూడా పార్కుల నుంచి స్టార్ట్ చేసినాం, అది వేరే విషయం. కానీ మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకటే ఫుల్ ప్లేడ్జ్గా అవన్నీ. మీరు కూడా రావాలన్నా, సింగపూర్ రావాలందరూ ఎంతమంది వస్తారా? పక్క వస్తారా? సింగపూర్ వస్తారా? ఇంకెప్పుడు వస్తావు? ఈ 10 డేసే అనుకోండి, ఇదే లాస్ట్ అనుకోండి. ఇక నెక్స్ట్ వస్తుందా అని తెలిసి ఏమైనా గ్యారంటీ ఉందా మీకేమన్నా? సింగపూర్ ట్రిప్ వస్తుందని మీకు గ్యారంటీ ఉందా? టైగర్ ఏమన్నా ఎవరైనా గ్యారంటీ ఇస్తారా నెక్స్ట్ గురించి ఇదే ట్రిప్ ఉంటుందని? కంపెనీ 25 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది కాబట్టి సేఫ్ షాప్ మహాన్ కంపెనీ ఏం చేసిందంటే, మాతో పాటు మీరందరూ జర్నీ చేశారు కాబట్టి మీరు కూడా ఒక ఆఫర్ లాగా తీసుకోండి అని చెప్పేసి ఒక ట్రిప్ ఇచ్చింది మనకు. ఫస్ట్ టైం ఇచ్చింది సింగపూర్ ట్రిప్. ఎప్పుడు ఇలా కంపెనీ స్విట్జర్లాండ్ ఇచ్చింది, అమెరికా ఇచ్చింది, రష్యా ఇచ్చింది, చైనా ఇచ్చింది, బ్యాంకాక్ మస్తు ఇచ్చింది, కానీ సింగపూర్ ఎప్పుడు ఇవ్వలేదు. చాలా పవర్ఫుల్ కంట్రీ. ప్రపంచం మొత్తంలో పాస్పోర్ట్ అనేది నెంబర్ 1లో వస్తుంది సింగపూర్ది. అర్థమవుతుంది మీకు అందరికీ? వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ సింగపూర్ అనేది. కాబట్టి మనం మైండ్ సెట్ అంతా మనం ఎట్లా అంటే, ఓకే ఇప్పటివరకు ఎన్నెన్నో కంట్రీస్ పోయొచ్చు ఉండొచ్చు, నో డౌట్. ఇంట్లో అందరూ కూడా పోయొచ్చు, చాలామంది ఫారిన్ కంట్రీస్ అందరూ పోయొచ్చారు. కానీ సింగపూర్ కూడా వేరు, మనకు మళ్ళీ రాదు. ఇక మీరు ఎప్పుడు అనుకోకండి. మన గురించి కొంతమంది ఏం చేస్తారంటే, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఇంకా 10 days ఉంది గురించి. 10 daysలో ఏం చేస్తాం? నెక్స్ట్ టార్గెట్ గెలుస్తాం. ఎట్లా చెప్తారు? ఇన్ని రోజులు చేయలేదు కానీ ఇప్పుడేమో 10 daysలో ఎక్కడైతుంది గురించి అట్లా ఆలోచిస్తారు. అదంతా ఓల్డ్ మైండ్ సెట్ తీసేసేయండి. మీరు ఎట్లాగో ఇప్పుడు మీకు డబల్ ధమాకా ఉంది. ఒకటేమో సింగపూర్ది, ఇంకోటేమో ఊటీది. 2 కంటిన్యూ పెట్టారు మీ అప్లయన్స్. చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే అట్లా ఎవరు పెట్టారు, అట్లా బయట ఎవరు కూడా అట్లా ఎవరు సపోర్ట్ చేయరు. మీ పైన ఎంత ప్రేమ ఉంది, ఎంత ఒక కేరింగ్ ఉంది కాబట్టి మీరు బ్రహ్మాండంగా మీకు 2 ఒక ఛాన్స్ దొరికింది. ఇక్కడ లోకల్ ట్రిప్ పోవచ్చు. లోకల్ ట్రిప్ పోయి వచ్చిన తర్వాత ఇది ఎట్లాగో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మ్యాక్సిమం వచ్చేసి మనం అందరం టేకప్ అవుతాం, సింగపూర్ వెళ్ళిపోతాం. రైట్? ఎస్ ఆర్ నో? కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఒకటే మనకు ఎగ్జాక్ట్లీ టైం ఎక్కువ లేదు. టోటల్ ఫుల్ ప్లేడ్జ్గా నేను చెప్పేది ఒకటే దీనిపైన ఫోకస్ చేయాలి. దేనిపైన ఫోకస్ చేయాలి? సింగపూర్. బయట అన్నీ వదిలేసేయండి. గురించి ఎట్లా ప్లాన్ చెప్పాలి, ఏం చెప్పాలి, అవన్నీ నేను ఏమంటున్నాను అంటే, ప్లాన్స్ ఆటోమేటిక్ జరుగుతాయి. మనం ఒకవేళ ఇక్కడ పోవాలని కూడా నేను చెప్తున్నాను, మనిషి అంటారు కదా, ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు ప్లాన్స్, ఎక్కడి నుంచైనా. మీరు ఎప్పుడు అనుకోకుండా నా దగ్గర లీస్ట్ అయిపోయిందని చెప్పేసి, ఎక్కడి నుంచైనా లీస్ట్ రావచ్చు, ఎక్కడి నుంచైనా మనం జాయిన్ చేయించచ్చు, 3 feetలో చేయించచ్చు, రిలేషన్ చేయించచ్చు, ఫ్రెండ్స్ని చేయించచ్చు, వేరే మీరు. నేను అదే అంటున్నాను, మీరు ఒకవేళ సింగపూరే రావాలనుకుంటే డైరీ పెన్ను తీసుకొని ఈరోజు కూర్చోండి. డైరీ తీసుకోవాలి, పెన్ను తీసుకోవాలి, ఐడి ఓపెన్ చేసి నాకు లెఫ్ట్ అయిపోయిందా, రైట్ అయిపోయిందా, ఇక్కడ ఇన్ని కావాలి అనుకుంటే నేను చెప్తున్నా ఒక్కొక్కరు వేల బీ తీయచ్చు. ఈ 2 weeks కూడా ఒక్కొక్కరు నేను చెప్తున్నా ఈ టీం నుంచి లక్ష బీ క్లోజ్ చేసి పడేయచ్చు, 1 lakh బీ క్లోజ్ చేసి పడేయచ్చు. మీ ఇంత మంచి టీం ఉంది, ఇంత మంచి ఫస్ట్ క్లాస్ మీకు సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి 100% మీరు అనుకుంటే అంత పెద్ద చేసి చూపించచ్చు. అది ఎవరి చేతులు ఉంది? అది ఎవరి చేతులు ఉంది? మీ చేతులు ఉంది. ఎవరి చేతులు ఉంది? మీ చేతులు. ఇవన్నీ అనకండి. ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి గురించి మాకు అప్లైన్ సపోర్ట్ చేయట్లేదు. అరే ఎక్కడైతే నీ ఐడి ఓపెన్ అయిపోయిందో అదే నీ కంపెనీ, అదే నువ్వు దానికి మాలిక్. ఈ వారం 1,00,000 బీవీ, నెక్స్ట్ వారం 1,00,000 బీవీ కంటే వెళ్ళిపోవాలి క్లోజింగ్. ఈ వారం నేను చెప్పేది ఒకటి, ఇంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఇంత టీం ఉంది, టార్గెట్ గెలవాలి. పోవాలన్నా సింగపూర్ పోవాలా ఉందా చెప్పండి? ఎస్ సార్ నో? అరే సింగపూర్ ఇట్లా ఉంటుంది భయ్. సింగపూర్ రండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూస్తారా సింగపూర్? చూసే ఉండొచ్చు మీరు సింగపూర్ అంతా. ఎంతమంది పోయి వచ్చారు సింగపూర్ ఇంట్లో నుంచి? పోలేదా? అవి వాళ్ళు చేయలేపుతున్నారు, ఎవరు పోయినట్టు చేయలేపుతున్నారు. ఎవరు చేయలేపుతున్నారా? ఎవరు వాళ్ళు పోయి ఇచ్చింది వాళ్ళు? అచ్చా పోవాలనుకుంటున్నారా? ఓకే ఇట్లా కూడా ఉంది అయితే. పోయినామన్నట్టు చేయలేపుతా, నేను పోయి వచ్చినట్టు టైగర్ అనుకుంటే నేను. కాబట్టి నేనేమంటాను అంటే భయ్, ఇక్కడ సెల్ఫ్ తీసుకోవాలి భయ్. ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఎంతమంది సెల్ఫ్ తీసుకుంటారు? ఇక్కడ ఎంతమంది సెల్ఫ్ తీసుకుంటారు భయ్? ఇక్కడ తీసుకుంటారు సెల్ఫ్? ఇది సింగపూర్ బయట టైగర్, మాటలతో కాదు నేను చెప్పేది. ఇది సింగపూర్. ఒక్క నిమిషం, ఇది సింగపూర్. రండి, ఇంకెప్పుడు పోతాం భయ్ సింగపూర్ అనుకుంటే. అట్లే కంపెనీ చెప్తా ఉంది, కంపెనీ అనౌన్స్ చేసింది, మళ్ళీ కంపెనీ టార్గెట్ కూడా క్లోజ్ చేస్తుంది. ఇంకా ఇంత మంచి టైం దొరికింది, ఇంత మంచి 2026 అనేది యాదగారు అయిపోవాలి మీకు అందరికీ, లైఫ్ టైం.
ఎప్పుడు పోతాం సింగపూర్ చెప్పు. సింగపూర్ ఇంకెప్పుడు పోతాం బై టైగర్ बेगोरी साहब का ही जय गया जैसा लग रहा है, आराम कर रहा होगा सार ने. కాబట్టి ఈ ఛాన్స్ దొరకదు భయ్, సింగపూర్ ఛాన్స్ అనేది. నేనేమంటే ఒకవేళ పోవాలి, ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి గురుజీ. మేము ఎప్పుడు పోలే గురుజీ, వేరే వేరే కంట్రీస్ పోయి వచ్చినా సింగపూర్ పోలే అంటే ఈ ఛాన్స్ మళ్ళీ దొరకదు. ఇంకా సింగపూర్ 100% కాల్ పెట్టండి. నేను చెప్తున్నాను కదా, ఈ 10 days చాలు. ఇవన్నీ వదిలేసేయండి, ఇవన్నీ అద్ది ఇది గురుజీ, అది అయిపోయింది ఇది అయిపోయింది, వాళ్ళ అద్ది ఇది, మా అప్లైన్ పని చేయలేదు, మా డౌన్లైన్ పని చేయలేదు, నాకు అదే, ఇవన్నీ సాకులు పోయి అంతే, ఇంకేం లేదు. వచ్చేసాడు పోవాలనుకుంటే పోవాలి అంతే, ఇంకేం లేదు. పోవాలన్నా పక్క పోవాలన్నా పోవాలా, ఇంకా పక్కన పెట్టేసాడు, ఆ మైండ్ సెట్ తీసేసేయండి. అది పోయినాం అంతే. సింగపూర్లో కాలు పెట్టి ఇక్కడ ఫోటో తీసుకుంటాను అనుకోండి అంతే సింపుల్గా. కాబట్టి నేను 2014లో పోయి వచ్చాను నేను సింగపూర్. ఇది నా ఫోటో మీరు చూసే ఉంటారు, సింగపూర్ ఎయిర్లైన్స్ అన్ని ఫొటోస్ అని. వాళ్ళకు అంత పోయి వచ్చా నేను 2014లో. ఇట్లా కూడా వచ్చేసి బ్రహ్మాండంగా, ఇది మీరే పెట్టారు, ఇట్లా విధంగా ఎంజాయ్ చేస్తారు. లోపల బ్రహ్మాండంగా ఉంటుంది. అది కదులుతున్నటువంటి 5-star హోటల్. అది ఏంటది, వాటర్లో పోయేటటువంటి 5-star హోటల్. దాంట్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మజా వస్తుంది. నేను చెప్తున్నా, అది మీరు ఇక్కడ పోయి ఇట్లా పోయి ఉండొచ్చు, స్విట్జర్లాండ్ పోయినాం గురించి, ప్యారిస్ పోయినాం గురించి. ఎప్పుడైనా మీరు వాటర్లో పోయారా? ఇట్లా వాటర్లో కూడా అట్లా ఉంటుంది. మనకి ఈ హుస్సేన్ సాగర్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, బోట్లు ఉంటాయి కదా హుస్సేన్ సాగర్లో, ఆ బోట్లే అనుకుంటున్నాం. బాబు అది కాదు, చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి అనమాట. దాంతోపాటు మలేషియా కూడా కాలు పెడతాం మనం అందరం వచ్చేసి అక్కడ నుంచి. అండ్ ఇక్కడ ఛాన్స్ అనేది మళ్ళీ దొరకదు టైగర్ మీకు అందరికీ. మళ్ళీ ఇంకెప్పుడు దొరుకుతుంది. వెల్కమ్ టు మలేషియా అని చెప్పి బ్రహ్మాండంగా కదా. హైదరాబాద్ టు షాంఘై ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి సింగపూర్ తిరుగుతాం, సింగపూర్ స్టే చేస్తాం, అక్కడ నుంచి మళ్ళీ టేకప్ అయ్యి అక్కడ నుంచి పోయినామంటే స్టార్ క్రూజ్ నుంచి డైరెక్ట్గా మలేషియా అంటే పుకెట్ కూడా తీసుకెళ్తా అంటున్నాడు. అది తెలియదు, మన ఎయిర్ ట్రిప్ ఉంటుందో తెలియదు. మేము వెళ్ళింది చెప్తున్నాను నేను. పుకెట్ పోయినంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఇంక ఫుల్ ఎంజాయ్ ఇక. కాబట్టి ఈ ఛాన్స్ నేనేమంటే, డబ్బు ఉండొచ్చు భయ్యా, నీ దగ్గర డబ్బు మస్తు ఉండొచ్చు, ₹1,00,00,000 ఉండొచ్చు. డబ్బుతో పాటు కొంచెం ఇట్లా సింగపూర్ కూడా పోయేస్తాం నేను చెప్పేది అంటున్నాను. వస్తారా సింగపూర్, వస్తారా? ఇక్కడ సెల్ఫీ తీసుకోవాలి, ఇక్కడ సెల్ఫీ తీసుకోవాలి. ఎంతమంది సెల్ఫీ తీసుకుంటారు? ఇక్కడ చేయలేకుండా ఒకసారి తీసుకుంటారా పక్క? అర్థమవుతుందా లేదా? అండ్ ఇది విధంగా ఫోటో తీసుకోవాలి, మాటలతో కాదు. ఇక్కడ బయట డైలాగులు మస్తు చెప్తా ఉంటారు సేఫ్ షాప్ గురించి, వేరే ఫాల్తుగా హోటల్ చేసి అది ఇదని చెప్పేసి. ఈ సేఫ్ షాప్ అంటారు, దీన్ని మజాక్ కాదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్రోల్ టవర్ దగ్గర ఫోటో తీసుకోవాలా వద్దా? 20 hours దగ్గర ఫోటో తీసుకోవాలి. సింగపూర్ ఇట్లా ఉంటుంది భయ్యా. ఇది మలేషియా, సింగపూర్ కాదు, ఇది కోలాలంపూర్. బయట అదే అంటున్నాం భయ్, సేఫ్ షాప్కి బయటకి ఇక్కడికి ఫరక్ ఏంటంటే, బయట అన్ని బతులాబాజ్ అంతే. ఆడ ఉన్నది ఎంతో లేదంతోనే కానీ దాని గురించి ఇక చెప్పుడు. అది సిచ్యువేషన్ కొంచెం అట్లా ఉండొచ్చు, నేను కాదని చెప్పట్లేదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్, అవునా? ఇప్పుడు ఏదైనా పర్మనెంట్ ఉందా చెప్పండి. అన్నీ మారిపోతాయి భయ్, అన్నీ మారిపోతాయి. అందుకని సారే కామ్ छोड़ दो, सबसे पहले सिंगापुर टारगेट ठोक दो, पूरा का पूरा ठोक दो, पूरा का पूरा एकदम ఫుల్ దబాయించండి. ఎక్సిలేటర్ మొత్తం హ్యాండ్ బ్రేక్ తీసేసేయండి, టాప్ గేర్ వేసేయండి, ఎక్సిలేటర్ బయ్యం తొక్కండి, అంతే పోతా ఉంటుంది బండి అంతే. ఈ 10 days నేను చెప్తున్నా, ఈ టీం నుంచి ఒక రికార్డు కావాలి నాకు, నేను చెప్తున్నా. అర్థమవుతుందని చెప్పింది అభిషేక్. అలా బాకీ టీం నుంచి ఎంత పోతుందో అంతకంటే డబల్ వెళ్ళిపోవాలి. ఈ టీం నుంచి బీవీ నాకు అంత బీవీ కావాలి. అర్థమవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఫుల్ బీవీ వచ్చిందంటే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా ఎంజాయ్ చేయాలి. ఈ విధంగా మాటలతో కాదు, ఇది సేఫ్ షాప్ అంటారు దీన్ని. బయట మస్తు డైలాగులు చెప్తా ఉంటారు, డైలాగులు కాదు భయ్యా, ఇట్లా ఉంటుంది లోపల. సింగపూర్ స్టార్ క్రూజ్లో ఇట్లా ఉంటుంది, స్టార్ క్రూజ్లో ఇట్లా ఉంటుంది అంటుంది నేను చెప్పేది. దీంట్లో లిఫ్ట్లు ఉంటాయి, దీంట్లో లిఫ్ట్ కూడా ఉంటాయి. నువ్వు అనుకోకట్లా చిన్నగా ఉంటుంది లిఫ్ట్ కూడా. పైన 6th floor, కింద 6th floor ఉంటాయి, అట్లా ఉంటాయి, పెద్దగా ఉంటుంది అది. కాబట్టి ఎప్పుడు చూస్తావు భయ్యా, ఎప్పుడు చూస్తావు? ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పైసలున్నా, నువ్వు ఎంత పెద్ద కోటేశ్వరైనా, ఆడాడ హుస్సేన్ సాగర్ లేదంటే చార్మినార్ లేకుంటే మక్కా మస్జిద్, అంతకు మించి ఏది పోతుంది. రాబోయి పోందా. ఆ బెంగళూరు ఉంటే కబ్బన్ పార్క్, చెన్నై ఉంటే మెరీనా బీచ్, విజయవాడ ఉంటే కనకదుర్గమ్మ టెంపుల్, అంతకు మించి ఇంకేటికి పోతాం. ఇక ఎక్కువ లేకపోతే నా వారణాసి గిరినాశ్వరం ఉంటే అదేంటి, అది గంగా యమున సరస్వతి అని ఆడ చూస్తాం అంతే. ప్రపంచం ఇట్లా కూడా ఉంది అంటున్నాను నేను. అది ప్రపంచం చాలా పెద్దగా ఉంది, చాలా ఉంది చూడాల్సింది.
షేప్ షాప్ ఇంత మంచి అవకాశం ఇచ్చింది, మనకు తెలియట్లేదు షేప్ షాప్ ఏమి ఇచ్చింది అనేది. మనం ఒకసారి షేప్ షాప్ పక్కన పెడదాం, అందరం పక్కన పెడదాం, ఇంట్లో నేను కూడా పక్కన పెడదాం. మన అవకాశం ఏంది బయట టైగర్ చెప్పు నా అంటే కానీ ఏమున్నది మహేందర్ చెప్పు, మనది బయట పోతే టైగర్ మహేందర్ ఏమున్నది భయ్ షేప్ షాప్ది? ఎందుకంటే మనకు తెలియట్లేదు టైగర్. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మనం ఉన్న సిచ్యువేషన్కి మనం బయట ఎట్లయితే ఉంటామో, మన అమ్మ నాన్న కావచ్చు, మన భార్య పిల్లలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మనం చదువుకున్న ఎడ్యుకేషన్కి మనం ఏం చేస్తాం అనేది ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. మీరు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి అద్దం ముంగల్ని వాడి క్వశ్చన్ వేసుకోండి. అద్దం ఉంటుంది కదా, మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్ ముంగలకు పోయి అందరికీ చెప్తున్నాను క్వశ్చన్ వేసుకోండి. నేను కూడా షేప్ షాప్ లేకపోతే నేను ఏం చేయగలుగుతానని చెప్పేసి. కాబట్టి షేప్ షాప్లో దాని అట్లా అనకండి ఎప్పుడే కానీ. బ్రహ్మాండమైన ట్రిప్ ఉంది. ఈ ట్రిప్ అనేది ఫుల్ ఎంజాయ్ చేయాలి. చేయాలన్నదా చెప్పండి. చేస్తారనో ఈడ సెల్ఫీ తీసుకుంటాను నేను ఈ టీంతో. నేను ఈసారి కంపల్సరిగా ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ సెల్ఫీ తీసుకుంటాను నేను. ఇక్కడ ఎంతమంది నాతో పాటు సెల్ఫీ ఇస్తారో చెప్పండి నాకు ఫస్ట్. కొంతమంది చేయలేపట్లేదు అంటే దట్ మీన్స్ వాళ్ళు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఇక నేను అంతకుమించి ఏం చెప్పగలుగుతాను చెప్పండి. నేను ఇక ఈడ సెల్ఫీ తీసుకోవాలి. ఈడ 2014లో సెల్ఫీ తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తున్నా. 2026లో వచ్చేసి తీసినటువంటి సెల్ఫీలు 2035లో చూపిస్తానని చెప్తున్నా. ఎక్కడ అప్పుడు చూడు వీళ్ళందరూ ఇట్లా అయిపోయారు, అందరూ డైమండ్లు అయిపోయారు, యూసీఎల్ అయిపోయారు, క్రౌన్ అంబాసిడర్ అయిపోయారు అని చెప్పాలి. ఈ టీం నుంచి చెప్పాలి ఎస్పెషల్లీ. చెప్పాలా వద్దా చెప్పండి. చెప్పాలా వద్దా? ఎవరైతే ఇట్లా అంటుంటే వాళ్ళకి సంతోషం వస్తుందో, హ్యాపీ వస్తుందో, వాళ్ళకు ఆనందం వస్తుందో వాళ్ళు పక్క డైమండ్లు అవుతారు, కోటీశ్వర్లు అవుతారు. ఎవరైతే కొంచెం అట్లే బాధలు ఉంటే వాళ్ళు నేను చెప్తున్నా ఇక నేను నా మాట వచ్చేసి రెండో మాట నేను చెప్పాను. ఇక కొంచెం నవ్వండి భయ్. పొద్దున్న వచ్చారు. ఈరోజు ఇంత మంచి డేట్ 13వ తారీఖు నైట్ పడుకోరు. ఎంతమంది లేవలే భయ్. నైట్ ఉదయం లేచిరా? ఎంతమంది లేచిరా? ఎంతమంది లేవలే భయ్. టైగర్ కొంచెం హ్యాపీగా ఉండు. ఏదో ఇతను అసలు ఎంత పోగొట్టుకున్నా ఫీల్గా ఉంటారు కొంతమంది. అట్లే బాధలు అంత బాధ ఎందుకు నువ్వు నాయన? షేప్ షాప్స్ బెస్ట్ వే నేను చెప్తున్నాయి కదా. అవన్నీ జరుగుతూ ఉంటాయి కావాలి. టీమ్ బిల్డింగ్ అయ్యే ప్రాసెసింగ్లో అవన్నీ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇవన్నీ చిన్న జరుగుతూ ఉంటాయి. అది ఇట్లా మైండ్లో పెట్టుకోవద్దు. అది పెట్టుకోవాలి అంతది. నో ఫస్ట్ క్లాస్ దొరికింది. ఇక్కడ నేను ఫోటో తీసుకుంటాను. నేను 2026లో ఈసారి ఫోటో తీస్తున్నాను. ఎంతమంది వస్తారు మరి? వస్తారా? ఏమో కొంతమంది చేయలేపట్లేదు. ఇంకా కూడా వచ్చేసి ఇంకా కూడా వాళ్ళకి డౌట్ ఉంది. ఇంకా వాళ్ళు ఎక్కడ గురించి మాకు ఎక్కడైతుంది అన్నట్టు ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు వచ్చేసి. నేను గ్యారంటీ చెప్తున్నా 100% ఇది టార్గెట్. ఎంతమందికి గెలవచ్చు? 100 మందికి గెలవచ్చు టార్గెట్. ఈ టీం నుంచే గెలవచ్చు. నేను వేరే టీం చెప్పట్లేదు. నేను ఎందుకు గెలవద్దు బయట టైగర్ నాకు అర్థం కాదు. కానీ మీ టీం చాలా హిస్టరీ క్రియేటర్ టీం అంటాం. మీ టీం భయంకరం ప్రమోట్ చేస్తాం. మీరా ఈసారి అందరం ఎక్కడ పోవాలి? సింగపూర్ పోవాలి అందరం. మరి ఇక బహానా చెప్పుకోవడానికి బహానా. ఒకసారి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట, చెప్పాలి. స్టోరీ తోటి బహాన్ ఎట్లా చెప్తారంటే మన వాళ్ళు మహామహానీయులు. దీంట్లో మాత్రం ఎక్స్పోర్ట్ ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు, ఐఎఫ్ఐలో కూడా అవార్డు ఇవ్వచ్చు, సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డు కూడా ఇవ్వచ్చు. అంత మంచి బహాన చెప్పుకోవాలి మన నెంబర్ 1 దాంట్లో. అంటే మనం ఇంకోటి ఏంటంటే ఈ 10 days కూడా వచ్చేసి కొంతమంది అప్లైన్ చూపించడానికి ఏం చేస్తారంటే ఫొటోస్ పెడతారు. గురించి చూడు ఈరోజు నేను ప్లాన్కి వెళ్ళినా, ఫీల్డ్కి వెళ్ళినా, బైక్ మీద పోయినా, లారీ మీద పోయినా, స్కూటీ మీద పోయినా. రిజల్ట్ ఏమైంది రేవే అంటే రిజల్ట్ ఏం లేదు. అక్కడ జీరో అంటే జీరో, ఏం లేదు అక్కడ రిజల్ట్. మరి నువ్వేం చేయడానికి పోయినావు నాకు అర్థం కాదు. ఒక షేర్ దిల్ కూడా ప్రమోట్ చేయలేకపోతున్నావు అంటే నువ్వేం చేస్తున్నాడు మరి రోజు? నువ్వు ఏం చేస్తున్నావు భయ్? నేను ఎవరినో ఒకరు పేరు తీసుకోవట్లేదు. మనకు మనం క్వశ్చన్ వేసుకోండి. ఈ విషయాన్ని మనకు మనం క్వశ్చన్ వేసుకుందాం. అవునా కదా? చేస్తారు నువ్వు? మనము ఫుల్ టైమర్ కదా, ఫుల్ టైమర్ చేస్తున్నాం. కొంతమంది పార్ట్ టైం చేస్తున్నాం. ఫుల్ టైమర్ పార్ట్ టైమర్ అనేది అది క్వాలిటీ మనం ఎంత టైం ఇస్తున్నాం అనేది దానిపైన డిపెండ్ అవుతుంది. ఒకరోజు ఉదయం నుంచి నైట్ వరకు ఫుల్ టైమర్ అయ్యండి. మనం కొంతమంది మహానీయులు ఇట్లాగా ఉంటారు, ఒక్క బీవి కూడా క్లోజ్ చేయరు. ఏం చేయరు? నేను ఒక డీడీ అని చెప్పట్లేదు, 200 బీవీ అని నేను చెప్పట్లేదు, 200 బీవీ అని నేను చెప్పట్లేదు. 1 సింగిల్ బీవీ కూడా క్లోజ్ చేయరు. వాళ్ళు ఎక్కడ ఫుల్ టైమర్ అని అడుగుతున్నాను నేను 2012లో నేను కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను కూడా ఫుల్ టైమరే. అన్నీ వదులుకొని వచ్చాను. హైదరాబాద్ లంగరోజులో కూర్చున్నాను.
నేను బయటకు వెళ్ళిన అంటే పక్క సేలన్ వచ్చేది, లేకుంటే వితౌట్ ఫామ్స్ నింపకుండా వితౌట్ అట్లా రాకపోయింది, నేను రూమ్కే రాపోయింది. అది ఎవరో చెప్తే కాదు, ఇక్కడ నేను చెప్తేనే మీరు చేయకండి అట్లా. మీరు ఫుల్ టైమర్ అయ్యారు, అన్నీ వదులుకొని వచ్చారు. ఇంటికాడ మన కొరకు వైఫ్ కావచ్చు, ఫ్యామిలీ అందరూ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇది నేనేమంటా అంటే ఏదో ఇక్కడ సేల్స్ తీయండి, బీవి తీయండి, నేను దాని కొరకు చెప్పట్లేదు. నేను దేవుని దయ వల్ల మస్తు ఉంది, మస్తు పోతుంది అదే విషయం. నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా బాగుపడండి. మీరు కూడా ఎంతోమంది కోటీశ్వర్లు అయ్యారు, ఎంతోమంది లగ్జరీ కార్లు తీసుకున్నారు. మీ దీంట్లో మీకు ఎస్పెషల్లీ మీ బెగోరి శ్రీనివాసులు తీసుకున్నాడు. ఎస్పెషల్ ఒకసారి విక్లాప్స్ చేయండి శ్రీనివాసులు సార్కి వచ్చేసి. ఉన్నాడా సార్? ఉన్నా కనిపించట్లేదు సార్ వచ్చేసి. టైగర్ ఇంత పెద్ద ఆలోచన ఎప్పుడు చూసినా పెద్దగా ఆలోచిస్తూ ఉంటాడు, పెద్దగా చేస్తూ ఉంటాడు. మిగతా నో ప్రాబ్లం, మహేందర్ కావచ్చు, అందరు మంచి టీం, బెస్ట్ టీం, నో డౌట్. నా ఉద్దేశం ఏంటంటే ఇంత ఛాన్స్ దొరికింది కాబట్టి మనం ఒకవేళ ఈరోజు ఎంత డేట్ అంతా 13, ఈరోజు నిన్న సండే అయిపోయింది, ఈ వారం క్లోజింగ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ క్లోజింగ్ ఫినిష్ అయిపోయి టార్గెట్ ఫినిష్, అంతే కదా? ఎస్ సార్? నేను మీకు అందరికీ మీటింగ్ అయిపోయింది నేను చెప్తున్నాను. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను చెప్పాలి, గురుజీ ఈరోజు ఇంత క్లోజ్ అయ్యింది, ప్రతి ఒక్కరు మీ అప్లైకి రిపోర్ట్ చేయండి. డైలాగ్ కొట్టడం బంద్ చేయండి. గురుజీ నేను ఫీల్డ్కి వెళ్ళాను, రిజల్ట్ అదే. నువ్వు ఫీల్డ్కి వెళ్ళి రిజల్ట్ రావట్లేదంటే రెండు కారణాలు. ఒకటి, నువ్వు పని చేయట్లేదు. రెండోది, నీ ఇష్టం వచ్చినట్టు పని చేస్తున్నావు. ఎట్లా చేస్తున్నావు? నీకు నచ్చితే చేస్తావు, నచ్చకపోతే ఫోన్ లేపు, నచ్చితే ఫీల్డ్కి వెళ్తావు. అది ఎట్లయితుంది నాకు అర్థం కాదు. జాబ్కి వెళ్తావు బాబు, జాబ్కి వెళ్ళిన తర్వాత ఏదైనా రిలయన్స్లో జాబ్కి వెళ్తావు, లేకుంటే బజాజ్ ఎలక్ట్రానిక్లో జాబ్కి వెళ్తావు, లేకుంటే ఏదన్నా ఒక షాపింగ్ మాల్లో జాబ్కి వెళ్తావు, మెట్రోలో జాబ్కి వెళ్తావు. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తావా, వాళ్ళు ఇచ్చిన టైంకి వెళ్తావా? నేను అడుగుతున్నాను మీకు అందరికీ. టైగర్ మేడం చెప్తా ఉంది, వాళ్ళు ఇచ్చిన టైంకి వెళ్ళాలి, రైట్? అంతేనా కదా? చెప్పండి. మనం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం షేప్ షాప్లో ఏంటంటే మనం 24/7 ఫ్రీ. ఎక్కడన్నా మనం మా టైం అది. ఈ టైం డిసిప్లిన్ లేకపోతే కూడా మనకు రిజల్ట్ రాదు. నేను ఆర్మీలో ఉన్నాను. నైట్ 3 గంటల వరకు డ్యూటీ చూసిన తర్వాత కూడా ఉదయం మళ్ళీ 5 గంటలకు లేవాలి, అంతే, బాధ కథం. సక్సెస్ కానీ ఇది రీజనే. ఎందుకంటే డిసిప్లిన్ లేకుండా ఇట్లా నువ్వు డిసిప్లినే లేదు దగ్గర చూసి. ఈరోజు నీకు నచ్చింది అనుకో, ఫీల్డ్కి వెళ్తావు, నచ్చలేదు అనుకో ఏం చేస్తావు? అప్లైన్కి అబద్ధం చెప్తా ఉంటావు, ఫీల్డ్కి వెళ్ళిన అంటావు, అదంటే అంటావు. అట్లా పోతే అది అప్లైన్కి లాస్ కాదు, నీకే లాస్ అవుతుంది. నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు అట్లా చేస్తే. కాబట్టి నేను చెప్పేది 10 days కూడా నేను చెప్పేది పెద్ద మాటలు కాదు. స్టోరీ ఏంటంటే కొంతమంది ఎట్లా చేస్తారంటే, ఆ స్టోరీ చెప్తా చూడండి. ఒకసారి అడవిలో అన్ని జంతువులు ఉండే, మొత్తం జంతువులు ఉండే. ఏనుగు, పులి, జింకలు కావచ్చు, అన్నీ ఉండే, మొత్తం జంతువులు ఉండే. నక్కలు, తోడేళ్ళు అన్నీ ఉండే. ఉంటే ఏమైందంటే అడవికి రాజు ఎవరు? అడవికి రాజు సింహం అనుకోండి, టైగర్ అనుకోండి, ఓకే సింహమే. అయితే ఒకసారి కోతికి ఏమైందంటే కోపం వచ్చిందనమాట. అరే ఎప్పుడు నువ్వే ఉంటావా రాజు, ఈసారి నేను ఉంటా అని చెప్పేసి ఏం చేసిందంటే కోతి చెప్పిందనమాట. కోతి చెప్తే ఒక ఎలక్షన్ పెట్టారనమాట. దాంట్లో చలో దీనికి మొత్తం ఓటేసారనమాట. మొత్తం కోతికి, దేనికి? కోతికి ఓటేస్తే ఏమైందంటే కోతి ఏమైంది అప్పుడు? రాజు అయిపోయింది, అడవికి రాజు అయిపోయింది అనమాట కోతి. అడవికి రాజు అయిపోతే ఏమైందంటే ఇక మంచి ఫస్ట్ క్లాస్ నడుస్తుంది. ఒకసారి ఏమైందంటే పులి టైగర్కి ఆకలి అయింది. ఆ చిన్న పాప ఉంటుంది, మేకపిల్ల దాన్ని ఎత్తుకొని పోయింది. పులి తీసుకొని పోయిందనమాట. తీసుకొని పోతే మేక ఉరికొచ్చిందనమాట. పరిగెత్తుకుని వచ్చేసి ఏం చేసిందంటే ఎవరి దగ్గరికి వచ్చేసింది? రాజు ఎవరు? రాజు మన కోతి మహారాజు దగ్గరికి వచ్చిందనమాట. కోతి మహారాజ్ మా యొక్క పాపను ఎత్తుకుపోయింది ఇట్లా విధంగా టైగర్ అని వచ్చేసిందనమాట. అప్పుడు కోతి ఏం చేస్తుందంటే కోతి ఒక చెట్టుపై ఉన్నదనమాట. ఆ చెట్టుకి వెళ్ళి ఈ చెట్టుకు ఆ చెట్టుకి జంప్ చేస్తూ ఉంది కోతి. అది 1 time చెప్పింది మేక చెప్పినా కూడా అది జంప్ చేస్తూ ఉంది, 2 times చెప్పినా కూడా జంప్ చేస్తూ ఉంది. అప్పుడు లాస్ట్కి ఏం చెప్పిందంటే కోతి, నేనేమన్నా ఖాళీగా ఉన్నానా అంటుంది. ఏమంటున్నారు కోతి? అరే నువ్వు ఖాళీ ఏం లేవురా నాన్న, రాజు నువ్వు పోయి చెప్తే ఇంటారంటే ఇతను ఎందుకంటే దాని దగ్గర కొడుకు భయపడుతుంది. ఇది ఫస్ట్ విషయం. ఇది మనల్ని కూడా ఏం చేస్తున్నావు భయ అంటే, నేను ఏమన్నా ఖాళీ ఉన్నా గురించి ఉదయం 5 గంటలకు లేచాను, పని చేస్తున్నా. నువ్వు వెళ్ళి ప్లాన్ చెప్తాగా బాబు రిజల్ట్ వచ్చేది. ప్లాన్ అయిపోతే రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాదు. 1 year అయింది గురుజీ, 2 years అయింది గురుజీ, నాకు రిజల్ట్ వస్తుంది అంటే నువ్వు ఎక్కడ ప్లాన్ చెప్తున్నావు నాకు అర్థం కాదు. ఇదంతా ప్రాపర్ డూప్లికేషన్ బిజినెస్. ఇది ఏం బిజినెస్? ఇది డూప్లికేషన్ బిజినెస్. మనం ఏం చెప్తామో అది టీం చేయరు, మనం ఏం చేస్తామో అది టీం చేస్తారు.
ఏం చెప్తామో అదే చేస్తారు. మనం ఎన్నోసార్లు దేశీయ ట్రైన్లే కావచ్చు, ఎల్డీపీలు ఎన్నెన్నో ట్రైన్లు మనం చూస్తూ ఉంటాం. రైట్? ఎస్ ఆర్ నో? Yes, Maharaj. కాబట్టి మీ టీం కూడా నేను చెప్పేది బ్రహ్మాండంగా ఈరోజు డేట్ 13 వచ్చేసింది. సార్ అన్ని పనులు వదిలేసేయండి. అద్దె గురించి అద్దె అయిపోయింది అవన్నీ పక్కన పెట్టేసేయండి. అది వదిలేసి జనాభా 147 కోట్లు అంట. నిన్ననే చెప్పిందనమాట. ప్రపంచంలో నెంబర్ 1లో ఉన్నాం మనం ప్రొడక్షన్లో. ఫుల్ ప్రొడక్షన్ నడుస్తూ ఉంది ఇండియాలో, ఏం ప్రాబ్లం లేదనమాట. కావాల్సింది కూడా రా మెటీరియల్, మనకు కావాల్సింది పాపులేషనే. మనం ఎన్నో చిన్న హైదరాబాద్లో కూర్చొని, చిన్న ఏదో ఊర్లో కూర్చొని గురుజీ అక్కడే ఇవ్వరే వాళ్ళు ఎల్లు పోయి మస్తుగా ఉంది, దేశం అంతా మస్తుగా ఉంది. అది అంటే కదా గద్దలాగా ఎగరాలనుకుంటున్నాం, కానీ ఆ కోళ్ళ పక్కన ఉంటున్నాం. ఏమవుతుంది మరి? కోళ్ళలాగా అవుతామా గద్దలాగా అవుతామని చెప్పండి. కోళ్ళలాగానే అవుతాం మరి, ఎగరలేం మనం వచ్చేసి. చాలా పెద్ద డ్రీమ్ ఉంది, ఇంత పెద్ద. మీకు అందరు రావాలంతా చెప్పండి. Yes, Maharaj. చెప్పాలి. ఇక్కడ చూడు ఈ మనిషి ఇట్లా అయిపోయింది, ఈ మనిషి ఇట్లా అయిపోయింది అని చెప్పాలంటే, ఇక చూడు మీ బిగోరి శ్రీనివాసులు సార్ చూడు, ఎక్కువ ఫ్లైట్ తప్ప కిందికి రాయండి టైగర్ వచ్చేసి. ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను నేను. వాహ్, ఇక్కడ చూడండి కనిపిస్తుందా? ఇంకా ఫ్లైట్ కనిపిస్తుందా? మొత్తం ఫ్లైట్ తప్ప ఇక వేరే కిందికి రా టైగర్ వచ్చేసి. అది మొత్తం ఫ్లైట్ లేకుంటే రాకెట్ లేకుంటే ఇంకేటి ఉంటే అవి హెలికాప్టర్లు అవే ఉంటాయి టైగర్ వచ్చేసి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఆ పెద్దగా ఆలోచించాలి, 100% ఆలోచించాలి. పెద్దగా ఆలోచించుతో పాటు కొంచెం చిన్న కూడా ఏం చేయాలంటే యాక్షన్స్ కూడా మనం తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకుండా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏది కాదు. వస్తుంది అట్లా ఏమన్నా? నో డౌట్ మీరు చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే ఫుల్ పేజ్గా ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను. ప్లాన్స్లో దుమ్ము రేగొట్టాలి. ప్లాన్స్లో సేఫ్ షాప్లో వేర్లు ఏంటివి? జడ్ ఏంటంటే సేఫ్ షాప్లో ప్లాన్ చూపించడమే. ఏంటి? ప్లాన్ చెప్పడమే. రేషియో పక్క పనిచేస్తుంది. రేషియో 100% పనిచేస్తుంది. మనం దేని గురించి అయినా 10 మందికి మనం చెప్పినామంటే దాంట్లోకి నుంచి ఒక రెండు ఇద్దరు ముగ్గురు పక్క ఎన్నేస్తారు. కాబట్టి ఇది రేషియో మనం ఉన్నా లేకున్నా ఇది 100% నడుస్తూ ఉంటుంది. 10 గోటీలు తీసుకుని ఇట్లా గుంతలు వేసినామంటే అన్ని పడకపోవచ్చు, కానీ 2-3 పక్క పడతాయి. వేస్తారను? Yes, Maharaj. కాబట్టి అది వందేస్తే ఇంక ఎక్కువ పడతాయి, 2 వేస్తే ఇంకా ఎక్కువ. అందుకని ప్లాన్స్ పెంచాలి. నేను చెప్పేది ఒకటి అన్నిటి కారణం ఒకటి ప్లాన్స్ దికానా క్యాది కానా ప్లాన్స్ ఫాలో ఎవరైతే ప్లాన్స్ ఫాలో చేస్తారో రిజల్ట్ వస్తుందో వాళ్ళని తీసుకొని సిస్టమ్ అటాచ్ చేయండి. జూమ్ మీటింగ్లో కావచ్చు, గ్రూప్లో కావచ్చు, అటాచ్ చేయండి. వాళ్ళతో మాట్లాడిస్తుండండి. పెద్ద పనులు కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే ఇంకెట్లా పెద్ద చేస్తే ఏమొస్తుందో అట్లా అని ఆలోచిస్తూ ఉంటారు. అట్లా ఎక్కువ పెద్దగా ఆలోచించకండి, అవసరం అట్లా చేస్తారు. కాబట్టి ఈ బేసిక్ పైన మొత్తం ఉంటాయి కదా, బేసిక్ ఆఫ్ అంట జాడేగా గండ అన్నట్టు పూరా బేసిక్ పైన ఫోకస్ చేయండి. ఫుల్ బేసిక్. ఎంత బేసిక్ పర్ఫెక్ట్ ఉందంటే మిగతా నో డౌట్ మంచిగా చేస్తున్నారు. మీరు అట్లా చెప్పట్లేదు, మీరు చేయట్లేదు అని చెప్పి. ఇప్పుడు ఏదైతే మీ రిజల్ట్ ఉందో మంచి రిజల్ట్ ఉంది, మంచి టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అందరు కష్టపడుతున్నారు, అట్లా మాట ఎవరు చెప్పలేము. కానీ ఆ కష్టపడేది కూడా ఒక స్మార్ట్ కష్టపడండి. మరి రిక్షాలాగా కష్టపడితే ఎప్పటికి కూడా మనం అట్లే ఉండిపోతాం. అవునా కదా? చేస్తాను. మిగతా అభిషేక్ ఎట్లాగో మీకు ప్లాన్ చెప్తా ఉండడు, అన్నీ మీకు గైడ్ లైన్ చేస్తూ ఉండడం బ్రహ్మాండంగా. ఎలాంటి విషయం అయినా సరే మీతో డిస్కస్ చేస్తూ ఉంటాడు, ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాడు, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాడు, టాప్ లీడర్స్ మీటింగ్స్ కావచ్చు, అన్ని మీటింగ్స్ చేస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయిపోయింది ఇట్లా. ఇంకా పర్ఫెక్ట్ కాదు, ఇంకా మీరు కూడా అట్లే కాండి. మంచి విషయాన్ని ఇంకా కాపీ చేయించండి టీంతో కూడా వచ్చేసి. బిల్కుల్ లాస్ట్ నేను ఎక్కువ చెప్పాల్సుకోలేదు, 3 కార్డినల్ రూల్ బిల్కుల్ బ్రేక్ చేయకండి. ఆ చిన్న మిస్టేక్స్ ఇంకా ఇప్పటిదాకా ఎవరు చేయరట నా తరపులో వచ్చేసి. ఎప్పుడు కూడా నాకు తెలుస్తూ ఉంటుంది అట్లా కాదు. ఇట్స్ ద బెస్ట్ టీమ్. కానీ బిల్కుల్ దాన్ని, ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా కరెంట్ పట్టుకున్నామంటే ఎవరికైనా సరే షాక్ వస్తారు. చెప్పండి, చేస్తాను. అక్కడ వచ్చేసి నేను పెద్ద లెవెల్, చిన్న లెవెల్, నేను బ్రోంజ్ లీడరు లేకుంటే డైమండ్ లీడర్ అట్లా ఉందా ఏమన్నా? అట్లా ఏమన్నా నేను డైమండ్ కరెంట్ పట్టుకున్నాను, షార్ట్ రాలేదు, అట్లా ఉందా ఏమన్నా? లో బిల్కుల్. అది ఎప్పటికైనా అదే కాబట్టి దాన్ని బిల్కుల్ ఎవరు అట్లా కావద్దు. 3 ఎప్పుడే కానీ ఏ పని చేసినా కూడా అడిగి చేయండి. బిల్కుల్ నెగటివ్ బిల్కుల్ డిస్కస్ చేయకండి. ఫ్యామిలీ బిజినెస్లో అన్ని రకాల మనుషులు వస్తారు, లేడీస్ వస్తారు, జెంట్స్ వస్తారు, సిస్టర్ లాంటి వాళ్ళు వస్తారు, బ్రదర్ లాంటి వాళ్ళు వస్తారు, మదర్ లాంటి వాళ్ళు వస్తారు. అందరితో ఒక ఫ్యామిలీ లాగానే ఉండండి. లాంగ్ టర్మ్ ఆలోచించండి. ఈరోజు 2020లో రిజల్ట్ తక్కువ వచ్చినా కానీ ఇట్లా అనుకోకండి. ఈరోజు రాలేదు కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ రాకపోవచ్చు, ఇంకా నెక్స్ట్ ఇయర్ నో. అన్నీ మారిపోతాయి. ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది సేఫ్ షాప్లో. ఈరోజు సిచ్యువేషన్ కొంచెం నాకు తెలుసు, కానీ అవన్నీ విషయాలు నేను డిస్కస్ చేయదలుచుకోలేదు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి పూరా అందరు ఫస్ట్ క్లాస్ కలిసి పనిచేయండి, లాంగ్ టర్మ్ పనిచేయండి. ఇప్పుడు ఒకటే పని చేయండి, ఈ 10 రోజుల కల్లా నేను చెప్తున్నా ఇంచుమించు ఒక 100 గెలవాలి టార్గెట్లో. 100 అంటున్నాను,
వందల్లో గెలవాలంటారు నేను టార్గెట్లు. అట్లా ప్లాన్ చేయండి, గట్టిగా ప్లాన్ చేయండి. లేపండి మొత్తం. అరే 10 రోజులు దొరికిందని చెప్పేసి మొత్తం వదిలేసి పని చేయండి. పని చేస్తే బ్రహ్మాండంగా అవుతుంది. బయట ఫీల్డ్కి వెళ్తుంటే అందరూ అన్ని రకాల మనుషులు వస్తూ ఉంటారు. అచ్చ भी आता है, टुच्च भी आता है, लुच्चा भी आता है, सच्चा भी आता है, सबको लेकर चलो, మేకర్ ఫేకర్ టేకర్ బ్రేకర్ అన్ని రకాల మనుషులు వస్తారు. అందరితో కలిసిపోవాల్సి వస్తుంది. ఇది నెట్వర్క్. ఇది మనం చేసేది పీపుల్స్తో ఉంటాం. పీపుల్స్తో బిజినెస్ కంటే ఒక రిలేషన్ పెట్టుకోండి. వ్యవహారంకో బిజినెస్ సెంటర్. వ్యవహారం కంటే రిలేషన్ పెట్టుకుని పని చేయాలి, రిలేషన్ ఉంచుకోవాలి. రిజల్ట్ రానంత మాత్రం ఒక మనిషిని క్రిటిసైజ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు తక్కువ అట్లా చేయకండి. ఇప్పుడే అర్థమవుతుందా క్లియర్గా? Yes, Maharaj. ఈరోజు ఒక మనిషి గెలవలేదంటే ఈ మనిషి ఎప్పుడు గెలవడానికి చెప్పి అట్లా లేదు. ఒక గుర్రం రేసులో ఈరోజు ఓడిపోయిందంటే ఈ గుర్రం ఎప్పటికి గెలవదని చెప్పి మన రూల్ ఉంది అట్లేమన్నా? No. నో 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 నో. ఒకప్పుడు ఆస్ట్రేలియాని చెప్తా ఉంటే ప్రపంచ నెంబర్ 1 టీం క్రికెట్ టీం అంటే ఏంది? ఆస్ట్రేలియా అంటుండే. ఆస్ట్రేలియా. ఇప్పుడు ఎవరి పేరు చెప్తున్నారు? ఇండియా పేరు చెప్తున్నారు. అది వేరే విషయం చేస్తాను. Yes, Maharaj. కాబట్టి అట్లా ఇప్పుడే కానీ మనం అట్లా లాంగ్ టర్మ్ ఆలోచించి మనం ఇంకా పర్ఫెక్షన్ అవుతాం. ఇంకా చిన్న చిన్న మిస్టేక్ అందరూ చేస్తాం, నో డౌట్. చిన్న మిస్టేక్స్ కాకుండా ఏ పని కాదు అట్లా. కాబట్టి ఈ పెద్ద ఏమున్నాయి ఇలా ఈ చిన్న మాటలతోనే చిన్నగా వ్యవహారం ఉంది. అంటే వ్యవహారం ఒక బిజినెస్. ఇది మన క్యారెక్టర్ చాలా పని చేస్తుంది బిజినెస్లో. మన టీంతో ఎట్లా మెలుచుకుంటున్నాం, ఎట్లా నడుచుకుంటున్నాం అనేది చాలా పని చేస్తుంది. మనకు తెలియకుండానే మన డౌన్ లైన్స్ మనకంటే 1000 రెట్లు తేజ్ ఉంటారు. విషయం మైండ్ వేసి పెట్టుకోండి. మన డౌన్ లైన్స్ ఎప్పుడే కానీ డౌన్ లైన్స్ అనుకోవద్దు. వాళ్ళు మనకంటే కొంచెం జూనియర్స్, వేరే విషయం. వాళ్ళకేం తెలియదులే, నో, తప్పు అది. కాబట్టి అందరికీ సోషల్ మీడియా రవాణా వచ్చేసింది. కంప్యూటర్ ఎగ్జామ్ ట్రాన్స్ప్లాంట్ ఉంది. 2030 దాకా జర్నీ చేయండి. 2035 పెట్టుకుని పని చేయండి. 30 కూడా కాదు, 35 అని చెప్తున్నాను. 35 దాకా పెట్టుకుని పని చేస్తే అప్పుడు మీకు అంత బ్రహ్మాండంగా అట్లా ఆలోచిస్తే మనకు చిన్న కనిపించాయి. కాబట్టి మనం ఈ తెలియక ఏం చేస్తామంటే చిన్నగా ఆలోచించి గురూజీ అట్లయింది ఇట్లయింది అది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. అండ్ మిగతా విషయాలన్నీ నా తరపు ఇవే. అభిషేక్ వేరే ఏమైనా పాయింట్స్? అభిషేక్ ఇంకా వెళ్ళినా? అచ్చా, చెక్స్ వచ్చినాయి. అదో షేర్ అయితే చూద్దాం. బిల్కుల్. living. చలో గ్రేట్. అండ్ చీపురు శెట్టి దివ్య గారు కంగ్రాచులేషన్, 3000 రూపీస్ లాస్ట్ వీక్ చెక్. వెరీ కంగ్రాచులేషన్. క్లాప్స్ కొట్టండి మేడం అందరికీ. శంకర్ పోచం ఇది జాక్వేన్ 2000 రూపీస్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్. దుర్గం జోష్న గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అమ్మా, 7590 రూపీస్. గ్రేట్. చిన్న చెక్ ఏం కాదు, చిన్న చెక్. ఇప్పుడు నేనేమంటా అంటే ఈ చిన్న చెక్కులతోనే పెద్ద చెక్కులు వస్తాయి. ఎప్పుడే కానీ దీనికి కూడా గ్రేట్ఫుల్గా ఉండండి, దీనికి కూడా థ్యాంక్ఫుల్గా ఉండండి, అప్పుడే మీకు పెద్ద చెక్కులు వస్తాయి. కొంతమంది చేస్తారంటే చిన్న చెక్ ఉంటే చిన్నగా, అరే చిన్న చెక్ నుంచి పెద్ద చెక్ వస్తుంది బయట గారు. నెక్స్ట్ బాపు లచ్చయ్య గంధార్లా 1650 రూపీస్ చెక్, లాస్ట్ వీక్ చెక్. వెరీ బిగ్ కంగ్రాచులేషన్ మేడం. పేరు లేదు, కంగ్రాచులేషన్. 1200 రూపీస్ చెక్ తీసుకుంది. వెరీ బిగ్ కంగ్రాచులేషన్. చెన్నమ్మ గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. ఛాంపియన్ ఆఫ్ ద డే 200 బీబీ తీసింది వాళ్ళ లేడీ అండ్ కూడా గ్రేట్, సూపర్ అమ్మ. అండ్ రాచకొండ నైరేష్ 6300 రూపీస్ చెక్ దిస్ వీక్. వెరీ బిగ్ కంగ్రాచులేషన్ టైగర్. పొరటేటి రాజేశ్వరి వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 4310 రూపీస్ చెక్ లాస్ట్ వీక్. గ్రేట్.
ఉదయల సాంబయ్య గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 850 రూపీస్ చెక్, కంగ్రాచులేషన్. తులసి గారి వసంత్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 4590 రూపీస్ చెక్, వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. దుర్గం సక్కుబాయి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అమ్మ, 2750 రూపీస్ చెక్. ములకాల కేశమణి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 1000 రూపీస్, సూపర్. పొరెత్తు మానస వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 1211 రూపీస్, గ్రేట్, కంగ్రాచులేషన్. మొహమ్మద్ రషీద్ బేగం కంగ్రాచులేషన్ అమ్మ, 9910 రూపీస్, సూపర్, ఎక్సలెంట్, గ్రేట్, కంగ్రాచులేషన్. ఆశిష్ కుమార్ ముందాడ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్, 2000 రూపీస్ చెక్ దిస్ వీక్, వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. కుబ్బేడే పురుషోత్తం గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 850 రూపీస్ చెక్ దిస్ వీక్. ఛాంపియన్ ఆఫ్ ద డే అయిపోయింది ఇది. ఛాంపియన్ ఆఫ్ ద డే జడ్జి 200 బీబీ శ్రీనివాస్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అమ్మ, గ్రేట్, సూపర్. గోవిందమ్మ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, ఛాంపియన్ ఆఫ్ ద డే. అలివేలు గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, ఛాంపియన్ ఆఫ్ ద డే, గ్రేట్. ఆ తర్వాత సరిత గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. మంజుల గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అమ్మ, ఛాంపియన్ ఆఫ్ ద డే. శ్రీనివాస్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. శివుడు గారు కంగ్రాచులేషన్, గ్రేట్, సూపర్. ఆ తర్వాత దిస్ వీక్ చెక్ మాధవి మేడం గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 1520 రూపీస్ చెక్, గ్రేట్, సూపర్. ఆ తర్వాత మంజులాజీ 2480 రూపీస్ చెక్ దిస్ వీక్, గ్రేట్, కంగ్రాచులేషన్, వెరీ గుడ్. వెంకటమ్మ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 2460, గ్రేట్. ఇది పబ్బతి ఫైత్ విజయ్ కుమార్ గారు వెరీ వెరీ ఫాత్ విజయ్ కుమారి వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 1090 రూపీస్ చెక్ తీసుకుంది లాస్ట్ వీక్ మేడం, గ్రేట్ అమ్మా. ఆ తర్వాత కొట్యాడ లీల ప్రసాద్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 200 రూపీస్ చెక్ దిస్ వీక్ చెక్. లాస్ట్ వీక్ చెక్స్ ఇవన్నీ అనుకుంటాను మొత్తం. అండ్ ఎం భారతి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అమ్మా, 2220 రూపీస్ చెక్ తీసుకుందనమాట. రేణుక గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అమ్మా, 1000 రూపీస్ చెక్ లాస్ట్ వీక్, గ్రేట్. శ్యామల దొరైస్వామి వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 3360 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్. రత్నమ్మ అంబరీష్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 7950 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్. మతతాల రత్నమ్మ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 2070 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్ అమ్మ. మునిరత్న వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 1302 రూపీస్ చెక్ లాస్ట్ వీక్ చెక్, గ్రేట్. నవీన్ కుమార్ ఆర్ 1318 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్, కంగ్రాచులేషన్. అమ్మాయమ్మ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 1200 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్ అమ్మ. శిల్ప ఆర్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ మేడం, 2070 రూపీస్ చెక్ లాస్ట్ వీక్ చెక్, గ్రేట్. మిస్ ఆర్ స్వప్న గారు 8270 రూపీస్ చెక్ లాస్ట్ వీక్ చెక్, గ్రేట్ అమ్మ, గ్రేట్. సిఎస్ సదావి వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 2491 రూపీస్, గ్రేట్, ఫస్ట్ చెక్ అది. జి శ్రీనివాసులు గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 2030 రూపీస్ చెక్, గ్రేట్. మిస్టర్ ఎం దయాకర్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 5410 రూపీస్, గ్రేట్. నోచర్ల శోభారాణి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 6040 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్ అమ్మ. సునీత గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, CHVR సునీత గారు 2000 రూపీస్ లాస్ట్ వీక్ చెక్, గ్రేట్. ప్రభా రామ్కి 11,090 రూపీస్ చెక్, గ్రేట్, వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. ఎస్ సునీత గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 3000 రూపీస్ చెక్ లాస్ట్ వీక్ చెక్, గ్రేట్. సునీల్ సింగ్ దిస్ వీక్ చెక్ 8040 రూపీస్, గ్రేట్ సార్. పులేపాక వెంకటేష్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 500 రూపీస్ చెక్ తీసుకున్నాను లాస్ట్ వీక్, గ్రేట్. మోత్కుపల్లి సుమతి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 1000 రూపీస్ లాస్ట్ వీక్ చెక్, గ్రేట్. బరిశెట్టి శోభ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 2100 రూపీస్ చెక్ తీసుకుంది. ఆ తర్వాత వరమ్మ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్, 5060 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్, కంగ్రాచులేషన్ అమ్మ.
దిస్ వీక్ 1000 బేబీ వా గ్రేట్ జనరేటర్ నాగులపట్టి రాములు గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1000 చెక్. అరే 1000 తీసుకుంది క్లాప్స్ కొట్టడానికి కొంతమంది కష్టం అవుతుంది అనమాట. దీనికి చిన్న కొంతమంది 1000 బీవీ రైట్. కొంతమందికి ఇది చిన్నగా అనిపించవచ్చు, కొంతమంది 1000 ఏంది అనుకోవచ్చు కొంతమందికి. అయితే ఒక చిన్న స్టోర్ ఉందన్నమాట, చెప్పాలి స్టోర్ ఉంది ఒకటి మీకు కొరకు Yes. చెప్పాలి స్టోర్. అయితే ఒకసారి ఏమైందంటే డైలీ ఒక పిల్లోడు స్కూల్కి వెళ్తుండే. స్కూల్కి వెళ్ళకపోతే ఏమైందంటే ఒకరోజు పిల్లోడు ఏం చేసిందంటే ఆ రోజు క్లాస్ డుమ్మ కొట్టేసిండు అనమాట. డుమ్మ కొట్టేస్తే ఏమైందంటే వాళ్ళ టీచర్ అడిగిండు అనమాట, ఏంది బై టైగర్ నిన్న స్కూల్కి రాలేదు, ఎందుకు రాలేదు అని అడిగితే సార్ మా ఆవు వచ్చేసి డెలివరీ అయింది అందుకని రాలేదని చెప్పిండు. కాదు భయ్, ఆవు డెలివరీ దానికి నీ స్కూల్ రాకపోతే ఇది ఏంటి రీజన్ అంటే, రీజన్ ఏంటి భయ్ అంటే, అవును సార్ ఆవు డెలివరీ అయింది అందుకని రాలేదని చెప్పిండు. అది పెద్ద విషయమా అని చెప్పి టీచర్ అన్నాడు. అది పెద్ద విషయమా బై ఆవు డెలివరీ విషయాన్ని కూడా నువ్వు రాకపోవడం అంటే, అప్పుడు ఏం చెప్పిండంటే పిల్లగాడు, అది పెద్ద విషయం కాదు కదా సార్, ఆవు డెలివరీ అయ్యేది పెద్ద విషయం కాదు, ఒక పాపని డెలివరీ చేసేది పెద్ద విషయం కాదు కదా, మరి అయితే నువ్వు ఒక పాపని తీసి చూపించు అని చెప్పిండు పిల్లోడు టీచర్కి. నువ్వు పాపని తీసిపోయి ఒక ఆవు దూడని తీసిపోయి అని చెప్పినాడు పిల్లగాడు. చిన్న విషయం కాదు భయ్, వాళ్ళు 1000 బీబీ జనరేట్ చేసాడు సార్ వచ్చేసి నాగులపట్టి రాములు గారు. ఈ వారం 1000 బీబీ క్లోజ్ చేసిన. లాస్ట్ వారం వచ్చేసి ఒకసారి క్లాప్స్ చేయండి కొంచెం, కనీసం మనం తీయలేదు, తీసిన వాళ్ళకన్నా ఎంకరేజ్ చేయండి వాళ్ళకు. గ్రేట్ సార్ గ్రేట్. నెక్స్ట్ సలేంద్ర రాజు గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 4020 రూపీస్ చెక్ తీసుకుంది అనమాట. గ్రేట్ సార్, సూపర్ ఎక్సలెంట్. హర్షవర్ధని గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 2000 రూపీస్ చెక్ తీసుకుంది మేడం. గ్రేట్. కస్పరాజు శ్రీనివాస్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1366 రూపీస్ చెక్ తీసుకుంది లాస్ట్ వీక్. గ్రేట్. సాయి చరణ్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 2000 రూపీస్ చెక్. గ్రేట్. నాగులపాటి రాములు చెక్ 7060 రూపీస్ చెక్ తీసుకుని చూడండి. వాళ్ళిద్దరు కపుల్స్తో పని చేస్తూ ఉండే ఎట్లా వచ్చింది చూడండి చెక్. గ్రేట్. బురుగు శ్రీలత గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అమ్మా. 4020 రూపీస్ చెక్ తీసుకున్నారు అనమాట. గ్రేట్. వా గ్రేట్ అమ్మా. ఇది నేసి శ్రీలక్ష్మి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. లాస్ట్ వీక్ చెక్ వచ్చేసి 1000 రూపీస్. గ్రేట్. కంగ్రాచులేషన్. ముగులమ్మ మేడం గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 4080 రూపీస్ చెక్ తీసుకుంది ముగులమ్మ గారు. గ్రేట్ అమ్మ. ముగులమ్మ మేడం గారు ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. గ్రేట్. పవర్ ఆఫ్ షాప్ ఉంది గుగ్గురు లక్ష్మీదేవి గారు 2600 రూపీస్ చెక్ తీసుకుంది. పవర్ ఆఫ్ షాప్. గ్రేట్, సూపర్ ఎక్సలెంట్ మేడం. గౌరీ ఉదయ్ కుమార్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 3030 రూపీస్ చెక్ తీసుకుంది. గ్రేట్, సూపర్ ఎక్సలెంట్ సార్. బ్రోంజ్ కూడా అయిపోయాడు. గ్రేట్. బుగ్గయ్య సార్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 4000 రూపీస్ చెక్ దిస్ వీక్. గ్రేట్ సార్, ఎక్సలెంట్. అండ్ దాంతోపాటు దిస్ వీక్ గంపల విజయలక్ష్మి గారు 1201 రూపీస్ చెక్ తీసుకుంది. వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ మేడం. మొగలయ్య సార్ వెరీ వెరీ బిగ్ శ్రీ మొగలయ్య గారు 2000 రూపీస్ చెక్ దిస్ వీక్. వా గ్రేట్. అండ్ జిఎంకే ప్రశాంత్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1200 రూపీస్ చెక్ తీసుకుంటే. గ్రేట్. ఫర్జానా బేగం గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 7400 రూపీస్ చెక్ తీసుకుంది లాస్ట్ వీక్. చూడండి, ఒక లేడీ అయ్యిండి కూడా 7400 రూపీస్ చెక్. వారం అంటే మజాక్ అనుకుంటున్నామా బయట గారు? బయట ఒక 1 మంత్ కష్టపడితే 10,000 కూడా కరెక్ట్ ఇవ్వరు, 7,000 కూడా ఇవ్వరు బయట కొన్ని ప్లేసుల్లో. దీనికి రెస్పెక్ట్ ఇవ్వండి, దీనికి ఇంత మంచి మేడం కష్టపడి చేసింది. గ్రేట్. ఆ తర్వాత కే ప్రభాకర్ సార్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 2013 రూపీస్ చెక్ తీసుకుండు ప్రభాకర్ సార్. గ్రేట్, కంగ్రాచులేషన్ సార్. ఆ తర్వాత గురిజాల సోమేశ్వర నాయుడు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 5260 రూపీస్ చెక్ తీసుకుంటు. గ్రేట్ సార్, సూపర్ ఎక్సలెంట్. అవిజా ప్రియాంక గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ మేడం. 2000 రూపీస్ లాస్ట్ వీక్ చెక్. ఎక్సలెంట్. బిరిసాంటి విజయ్ కుమార్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 2000 రూపీస్ చెక్. గ్రేట్. ఇమిడిశెట్టి నాగలక్ష్మి గారు 1000 రూపీస్ చెక్. గ్రేట్ అమ్మా, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. తలారి మల్లమ్మ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. మల్లమ్మ గారు 1300 రూపీస్ చెక్ తీసుకుంది లాస్ట్ వీక్ వచ్చేసి మేడం. గ్రేట్. ఎవరైతే క్లాప్స్ కొడుతున్నారో వాళ్ళ టీంలో ఫుల్గా వస్తాయి.
ఎవరైతే జెలిసి ఫీల్ అవుతున్నారో నేనైతే ఇదే కోరుకుంటాను. వాళ్ళ టీంలో మొత్తమే రావద్దు, ఇదే కోరుకుంటాను అయితే. కనీసం వాళ్ళకి ఇంత కష్టపడి చేశారు, వాళ్ళు వచ్చేసారు. బాలిరెడ్డి లక్ష్మీనారాయణ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. నారాయణమ్మ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 2300 రూపీస్ చెక్ వచ్చింది, గ్రేట్. కాళే సుజాత గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1030 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్ అమ్మ. నందగిరి వెంకట రాంగయ్య గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1000 రూపీస్ చెక్ తీసుకుంది సార్, వచ్చేసి గ్రేట్ సార్, సూపర్. మిదుతూరి బాలకు కులాయమ్మ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ మేడం. 2000 రూపీస్ లాస్ట్ వీక్ చెక్, గ్రేట్. రాజుల లక్ష్మి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1200 రూపీస్ చెక్ తీసుకుంది అనమాట, గ్రేట్, కంగ్రాచులేషన్. అచ్చా, ఏది ఉద్యాల శ్రీణ ఉదతాల శ్రీని గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 5000 రూపీస్ చెక్ తీసుకుంది అనమాట, గ్రేట్. తులా లక్ష్మమ్మ గారు 1100 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్ అమ్మ. గుడిపాటి సతీష్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 2400 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్. గాలం చిన్న అంజనేయులు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 4500 రూపీస్ చెక్, గ్రేట్, సూపర్, ఎక్సలెంట్. టి అంజమ్మ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 2500 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్. నిర్మల గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1200 రూపీస్ చెక్ తీసుకుంది, గ్రేట్. చలో వీళ్ళందరూ అచీవ్మెంట్స్కి వస్తారు, విక్లాప్స్ అండ్ అందరు కలిసి గ్రేట్, సూపర్, ఎక్సలెంట్ చెక్స్. ఎవరికైతే నా తరపులో 500 రూపీస్ వచ్చినా కూడా చెప్తున్నా, పెద్ద చెక్, చిన్న చెక్ ఏం కాదు. నాకైతే 435 రూపీస్ చెక్ వచ్చింది ఫస్ట్. అభిషేక్ కూడా అంతే వచ్చింది అనుకుంటా, అభిషేక్ అంతే వచ్చింది. ఇంకా గ్రేట్. ఇది కొంచెం రూపా మేడం గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 960 రూపీస్ చెక్ తీసుకుందామంట, గ్రేట్, కంగ్రాచులేషన్ రూపావి మేడం గారు. వినోద్ సార్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1110 రూపీస్ చెక్ తీసుకుంది, బెంగళూరు ఆర్టీటీ, గ్రేట్. నెక్స్ట్ అభిషేక్. ఇవన్నీ చిన్న చెక్కులు ఏం కావు, అట్లా ఎప్పుడు అనుకోకండి. చిన్న చిన్న చెక్కులతోనే పెద్దగా వస్తాయి. నేను ఏ పొలిటికల్ గురించి మాట్లాడట్లేదు, కానీ చిన్న అచీవ్మెంట్లు చిన్న విన్ అవుతుంటే పెద్దగా వెళ్ళిపోతాం ఇప్పుడే. కానీ అంజయ్య సార్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. చలో శివనాగేంద్రం గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 788 రూపీస్, గ్రేట్ అమ్మా, గ్రేట్ చెక్, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ అంజయ్ సార్ వెరీ వెరీ బిగ్ స్టార్ ఆఫ్ ద వీక్. 500 వ్యూ తీసాడు సార్, గ్రేట్ సార్, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, గ్రేట్. 500 వ్యూ అంటే చిన్న విషయం ఏం కాదు. లక్ష్మి గారు వెరీ వెరీ బిగ్, లక్ష్మి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1135 రూపీస్ చెక్ తీసుకుందనమాట, గ్రేట్. ఛాంపియన్ ఆఫ్ ద డే మంగ మేడం గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. చూడండి, ఒక్కొక్కరు ఒక సేల్ కూడా ఒక వ్యూ తీసుకురారు, కానీ మేడం 200 వ్యూ తీసుకొచ్చింది, గ్రేట్. అండ్ ఆ తర్వాత నరసింహ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1010 రూపీస్ చెక్ తీసుకున్నారు నరసింహ సార్, గ్రేట్ సార్, గ్రేట్, సూపర్. పెట్టు. అండ్ భువనేశ్వరి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 4120 రూపీస్ చెక్ లాస్ట్ వీక్, గ్రేట్ అమ్మా, కంగ్రాచులేషన్, సూపర్, టోటల్ రెమ్యూనరేషన్. ఇవన్నీ 10th రిలీజ్ అయిన చెక్స్ అనమాట మొత్తం వచ్చేసి. నరేష్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. ఛాంపియన్ ఆఫ్ ద డే 600 బీబీ, డేలో 600 బీబీ, మజా కాదు. సక్కుబాయి మేడం గారు చూడండి ఇక్కడ, సక్కుబాయి మేడం గారు రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. లేడీ అయ్యిండు 600 బీబీ బై టైగర్, గ్రేట్. బాపు సార్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1500 బీబీ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్. 1500 బీబీ, గ్రేట్. నరేష్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్, గ్రేట్ సార్. అండ్ నరేష్ గారు 1000 బీబీ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్, నరేష్ గారు, కంగ్రాచులేషన్. పి అనిత గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1640 బీబీ, గ్రేట్, కంగ్రాచులేషన్ అమ్మా. ఇన్ 1 వీక్లో చేసింది.
బ్యాక్ అభిషేక్ yes, భయ్యా yes, ఇక్కడ చూడండి మిస్సెస్ పి అనిత గారు 1640 1640 బీవీ 1 వీక్. కొంచెం ఆలోచించుకోండి ఒకసారి. లేడీ ఇంత మన పర్ఫామ్ చేసిందంటే మీరు కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గ్రేట్ అమ్మా. ఎస్ ఇది చెప్పే కదా అనిత మేడంది. అండ్ ర్యాంక్ 1 గ్రేట్. ర్యాంక్ సారీ లక్ష్మీ మేడం గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 1050 రూపీస్ మేడం 11 డేస్లో చేసిందంటే ఇక్కడ బాగా గ్రేట్. కంగ్రాచులేషన్. ఓన్లీ 11 డేస్లో చేసింది మేడం. గ్రేట్ అమ్మా. సంజీవ సార్ గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 2000 రూపీస్ చెక్. గ్రేట్. దిస్ వీక్ చెక్ ఓన్లీ 11 డేస్ సార్ది కూడా బాగా గ్రేట్ అమ్మా. ర్యాంక్ 1 అచీవర్ 7000 రూపీస్ దిస్ వీక్ చెక్. అంటే ఈ మంత్ లాస్ట్ తీసుకుంటాడు సారు. సంజీవ గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్. గ్రేట్. సానబోయిన సురేష్ కుమార్ గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 500 రూపీస్ చెక్ దిస్ వీక్. గ్రేట్. మురాల ప్రేమ కుమారి గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 500 రూపీస్ చెక్. గ్రేట్. కంగ్రాచులేషన్. నాక మార్త వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 2530 రూపీస్ చెక్ దిస్ వీక్. గ్రేట్. కంగ్రాచులేషన్. వెంకట లక్ష్మీ మేడం గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 3100 రూపీస్ చెక్ తీసుకుందనమాట. గ్రేట్. కంగ్రాచులేషన్. వెంకటలక్ష్మి గారు. శిల్పా మేడం గారు 2500 రూపీస్ చెక్ తీసుకుంది. గ్రేట్. కంగ్రాచులేషన్. వి భార్గవి గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 5400 రూపీస్ చెక్ తీసుకుంది. గ్రేట్. కంగ్రాచులేషన్. ములుగొమ్మ గ్రేసీ రామ్ గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. మెలుగొమ్మ గ్రేసీ రామ్ గారు 2700 రూపీస్ చెక్ లాస్ట్ వీక్ చెక్. గ్రేట్. కంగ్రాచులేషన్ మేడం. చలో వీళ్ళంతా చెక్ అచీవర్స్కి ఎంతకంటే తక్కువ వచ్చింటే కూడా ఎవరికైనా సరే ఏదైనా చెక్ వచ్చి అది పెండింగ్లో ఉందంటే ఇదా చేసి గ్రేట్ మేడం. ఛాంపియన్ ఆఫ్ ద డే మాధవి గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్ మేడం. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ తర్వాత శిల్ప గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. ఎంత ఛాంపియన్ ఆఫ్ ద డే. గ్రేట్. డైలీ 200 రూపీస్ తీస్తున్నాను. గ్రేట్ అమ్మా. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఛాంపియన్ ఆఫ్ ద డే అచీవ్ 200 రూపీ మిస్టర్ పరిమాల గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. ఛాంపియన్ ఆఫ్ ద డే మంజుల గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 200 బీబీ. గ్రేట్. కంగ్రాచులేషన్. మాధవి గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 200 బీబీ. ఆ తర్వాత రత్నమ్మ అంబరీష్ గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్. మాధవి గారు కంగ్రాచులేషన్. ఆ తర్వాత భారతి గారు స్టార్ ఆఫ్ ద వీక్ 500 బీబీ ఇచ్చింది మేడం వచ్చేసి. గ్రేట్ భారతి గారు. కంగ్రాచులేషన్. ర్యాంక్ 1 అచీవర్ అండ్ మంజుల మేడం గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అమ్మ. ఫస్ట్ ఎక్కారు సేఫ్ షాప్లో. చలో అంత అచీవర్స్కి ర్యాంక్ అచీవర్స్ కావచ్చు, చెక్స్ కావచ్చు, ఏదైతే మనం ఇంకేదైనా లెవెల్ అచీవ్ అంటే కూడా నా తరపున కంపెనీ తరపున మా అందరి తరపున సార్ బిగ్ క్లాప్స్ అండి. నేను కూడా క్లాప్స్ కొడతాను. గ్రేట్. సూపర్. 100% మీ యొక్క ఎఫోర్ట్, మీ యొక్క కష్టం అనేది బిల్కుల్ ఈరోజు వేస్ట్ కాకపోయి ఈరోజు కనిపించకపోవచ్చు కొంతమంది ఎఫోర్ట్ చేస్తే ఆ ఎఫోర్ట్ ఇప్పుడు కనిపించేది అది కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తుంది. కన్సిస్టెన్సీ ఈజ్ ద ప్రెసిడెన్స్ అంట. కన్సిస్టెంట్ అనేది ఎప్పుడు ఉండాలి. కన్సిస్టెన్సీ రిజల్ట్ వచ్చినప్పుడే కనిపించద్దు, చెక్ వచ్చినప్పుడే కనిపించద్దు, చెక్ వచ్చినప్పుడే అప్లైన్తో మాట్లాడద్దు, చెక్ రానప్పుడు అట్లా ఉండొద్దు. సక్సెస్కి అనేది కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ ఉండాలి. ఒక రాయి పైన వాటర్ డ్రాప్ పడితేనే రాయి అనేది హోల్ అయిపోతుంది. ఒకటేసారి డ్రమ్ము తీసుకొచ్చి ఇట్లా మీద పోస్తే ఒకటేసారి పోస్తే హోల్ పడిపోతుంది. అది టైగర్ పడిపోదు అట్లా అనమాట. కాబట్టి రిజల్ట్ ఎట్లా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, మనుషులు వచ్చినా లేకున్నా, మనుషులు ఫోన్ లేకున్నా, మన సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కానీ సిస్టమ్ వదలొద్దు. ఫస్ట్ ప్రియారిటీ సిస్టమ్. అప్లైన్ పెట్టాలి, అప్లైన్ కాల్ పెట్టాలి. ఆ విధంగా చేయండి. మరి టైం కూడా వచ్చేసి 8 అవుతుంది అనమాట. టైం కూడా ఎక్కువ అవుతుంది. మీ అందరితో మాట్లాడి ఇంకెవరు ఉన్నాయి అభిషేక్
బ్రహ్మాండంగా చేశారు. రాజమ్మ గారు వెరీ వెరీ ఛాంపియన్ ఆఫ్ ద డే. 300 బీవీ తీసింది మేడం వచ్చేసి. గ్రేట్ మేడం, గ్రేట్. కంగ్రాచులేషన్. వీళ్ళంతా అచ్చిపెట్టి చూడండి. ఇంట్లో ఇంకా చాలా ఉండొచ్చు ఇంకా, ఎందుకంటే కొంచెం టైం దొరకక మీరు పంపించకపోయి ఉండొచ్చు. చేస్తున్నారు, చేసేవాళ్ళు మస్తు చేస్తారు. ఛాంపియన్ ఆఫ్ ద డే మిస్సెస్ వెంకటలక్ష్మి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అమ్మా. వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. గ్రేట్, సూపర్, ఎక్సలెంట్. పూర్ణ వచ్చిన ఒకటి వచ్చి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. మీరు జూమ్లో నేను కాల్ బ్యాక్ చేస్తాను. అండ్ కామేశ్వరి గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ మేడం. అండ్ సేల్స్ ప్రమోషన్ డబల్ బీవీ తీసింది. 500 బీవీ తీసింది. ఇక్కడ చూడండి, ఇక 500 బీవీ 1000కి వెళ్ళిపోయింది డబల్ బీవీకి వచ్చేసి. గ్రేట్ అమ్మ. ఆ తర్వాత వీళ్ళందరూ అయిపోయింది కదా. అండ్ ఛాంపియన్ ఆఫ్ ద డే అండ్ సార్ పేరు వచ్చేసి ఎక్కడ ఉంది, పేరు కనిపించట్లేదు. ఓహో, నరసింహ సార్ అండ్ వెంకట వసంత మేడం గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ అప్ప. గ్రేట్. ఇద్దరు కపుల్స్తో చేస్తారు, ఇద్దరు డైమండ్ అయిపోతారు. గ్రేట్, కంగ్రాచులేషన్. అండ్ సైదులు సార్ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. 2000 రూపీస్ చెక్ తీసుకున్నారు. గ్రేట్, కంగ్రాచులేషన్. గ్రేట్. సైదులు గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. సూపర్ ఎఫర్ట్ సార్, గ్రేట్ సార్. సార్ పాస్పోర్ట్ కూడా చేతిలో పెట్టుకున్నాను అనమాట. నేను ఎనీ కాస్ట్ సింగపూర్ వెళ్తానని పెట్టాడు సార్ వచ్చేసి. గ్రేట్, కంగ్రాచులేషన్. జి శ్రీనివాసులు గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. ఛాంపియన్ ఆఫ్ ద డే వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. సుధాకర్ గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్. 200 బీవీ ఛాంపియన్ ఆఫ్ ద డే. అండ్ ఛాంపియన్ ఆఫ్ ద డే 200 బీవీ రాము గారు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్. అండ్ ఆ తర్వాత మిస్ ఆర్ స్వప్న గారు వెరీ వెరీ బిగ్ 204 బీవీ 1 డే. గ్రేట్ మేడం, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. Yes, yes, ma'am. వీళ్ళందరూ అచీవర్స్ ఇంకా ఫుల్గా వస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళు ఉంటే నెక్స్ట్ వీక్ కలుద్దాం, నెక్స్ట్ వీక్ చూద్దాం కానీ ఇప్పటికి దాన్ని క్లోజ్ చేసేయండి. మీ అందరితో మాట్లాడి చాలా సంతోషం అనిపించింది. జాబా అయిపోవాలి. ఈ వారం రికార్డ్ తోడు కావాలి, 1,00,000 వ్యూ వెళ్ళిపోవాలి. నాకు ఈ టీం నుంచే కావాలి, నాకు 1,00,000 వ్యూ. అభిషేక్, Yes, yes, ఈ వారం 1,00,000 వ్యూ కావాలి, నెక్స్ట్ వీక్ డబల్ అయిపోవాలి. ఫుల్ దబాయించి కొట్టండి. మొత్తం హ్యాండ్ బ్రేక్ తీసేసేయండి. హ్యాండ్ బ్రేక్ వేసి బండి ఎక్సలేటర్ ఇస్తే బండి ముంగలకు టైగర్స్ మొత్తం తీసేసేయండి. ఫుల్ దిగండి. 10 days మొత్తం రఫ్ ఆడిచ్చాలి బిజినెస్ మొత్తం. అర్థమవుతా క్లియర్గా? ఇక అవన్నీ అవుతూ ఉంటాయి. అనేవాళ్ళు అంటూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. దాని గురించి పట్టించుకోవద్దు. దాని గురించి ఆలోచిస్తే మన డ్రీమ్ అనేది ఇంకా పడిపోతుంది. డ్రీమ్ గురించి ఆలోచించండి, విజన్ గురించి ఆలోచించండి, మన గోల్ గురించి ఆలోచించండి. రైట్. అండ్ ఫస్ట్ క్లాస్గా సూపర్ టీమ్. అండ్ బెగోరి కావచ్చు, మహేందర్ కావచ్చు, ఆల్ డైమండ్స్ కావచ్చు, అభిషేక్ ఫస్ట్ క్లాస్ టీం ఉంది. సుజాత కనిపించట్లేదు ఈరోజు, ఇక్కడ రాలేదు మేడం. మేడం ఉన్నారు. సుజాత మాట వినిపోయేటక్కడ నేను ఎక్కడ అనుకుంటే సుజాత. చలో గ్రేట్, మంచిది టైగర్. ఫస్ట్ క్లాస్ టీం. ఈ టీం అంతా సూపర్ టీం, మంచి బ్రహ్మాండంగా అంతా కలిసి పనిచేయండి. ఫస్ట్ క్లాస్గా మీరు అందరు కావాలి. నేను సింగపూర్ కలుస్తాను. అర్థమవుతా క్లియర్గా? అంత లోపల నేను టైం ఉంటే కలుస్తాను. బ్రహ్మాండంగా చేయండి. బిల్కుల్ చిన్న చిన్న ఆలోచించదు. చిన్న చిన్న మైండ్లో వస్తూ ఉంటాయి అవన్నీ కావనే. పని చేసే వాళ్ళకే వస్తాయి, పని చేయని వాళ్ళకి ఏవి రావన్నమాట. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏమి వస్తాయి చెప్పు? ఏమైనా వస్తాయా? ఏమన్నా మంచిగా దోశ వేస్తుంది మేడం, బ్రహ్మాండ తినవచ్చు, ఇంట్లో హ్యాపీగా ఉండదు. అట్లా దాని నుంచి ఏది రాదనమాట. కాబట్టి ఈ రోజు గురించి ఆలోచించకండి, లాంగ్ టర్మ్ ఆలోచించండి. 2030 దాకా పని చేయాలి. ఫస్ట్ క్లాస్ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరి టీం జాబా చేసి చూపించాలి. ఈ వారం రికార్డ్ కావాలి. ఈ టీం నుంచి చాలా నేను చూపిస్తే చూడి టీం అని చూపించాలా చెప్పండి. ఓడితే 6 వెళ్ళిపోవాలి, మొత్తం 6 4 ఇవ్వాలి. ఈ వారం చూస్తే ఎట్లా కదా. ఈ వారం నెక్స్ట్ 2 వారాలు నేను చెప్తున్నా అసలు ఎక్కడ అన్ని లీవ్ పెట్టేసేయండి, మొత్తం అన్ని పెట్టేసి ఫుల్ దిగండి మీ బిజినెస్ మేనేజర్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్. థ్యాంక్ యూ మౌర్జీ. 100% ఏదైతే పెట్టాం 100% అన్నారు గురుజీ. లక్షల లాక్స్ అండ్ క్రోడ్స్ బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అవుతుంది గురుజీ. ఫుల్ సింగపూర్ అచీవర్స్ అవుతారు, ఫుల్ ఊటీ వస్తారు అండ్ రికార్డ్ బ్రేకింగ్ టీమ్ అవుతుంది గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఈరోజు సూపర్ బ్లెస్సింగ్ ఇచ్చినందుకు అండ్ చెక్స్ సెలబ్రేషన్ చేసినందుకు మీకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గురుజీ కోసం సార్ బిగ్ క్లాప్స్ అందరు. థ్యాంక్ యూ మౌర్జీ. థ్యాంక్ యూ Thank you, Maruji. Thank you so much, Maureen. Good ధన్యవాదాలు. థ్యాంక్ యూ Thank you so much, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చేసి చూపిస్తాము 100%. చలో టైగర్స్, ఆల్ ద బెస్ట్ అందరికి. చాలా సూపర్ గా ఈరోజు చెక్ సెలబ్రేషన్ జరిగింది. నేను ఒక 1-2 minutes మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? Yes, Maruji. అంటే దానికన్నా ముందు లాస్ట్ కొన్ని ఉన్నాయన్నమాట. వాళ్ళకి కొంతమంది కాదు, మీరు కూడా సూపర్ వర్క్ చేసిన వాళ్ళు. గురుజీకి ఆల్రెడీ వేరే మీటింగ్ ఉందన్నమాట, అందుకు వెళ్ళారు.
కంగ్రాచులేషన్, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, చెప్దాం వాళ్ళకి ఫాస్ట్గా. ఆర్ యూ రెడీ? Yes. స్టార్ ఆఫ్ Yes, ద Maharji. వీక్ అయ్యారు, స్టార్ ఆఫ్ ద వీక్ అయ్యారు అమృత్ జ్యోతి మేడం. కంగ్రాచులేషన్స్, 500 బిజినెస్ వాల్యూమ్ ఈ వారంలో జనరేట్ చేశారు. గ్రేట్ వర్క్, ఇలాగే సూపర్గా వర్క్ చేయండి, సింగపూర్ టార్గెట్ అచీవ్ అవ్వండి. అండ్ వన్ మోర్ లీడర్ వరలక్ష్మి మేడం, కంగ్రాచులేషన్స్, 500 బిజినెస్ వాల్యూమ్ కంప్లీట్ చేసి స్టార్ ఆఫ్ ద వీక్ అయ్యారు. గ్రేట్ వర్క్, తొందరగా సింగపూర్ కూడా కంప్లీట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ లీడర్, ఇంకా నాకు పంపించొద్దండి, ఓకే, మీటింగ్ లేట్ అయిపోతుంటుంది. సో నెక్స్ట్ వీక్ చూపిద్దాం. స్టార్ ఆఫ్ ద వీక్ 500 బిజినెస్ వాల్యూమ్ కంప్లీట్ చేశారు అన్నమారి శౌరి సార్. కంగ్రాచులేషన్స్, గ్రేట్ వర్క్. చలో గ్రేట్, బిగ్ కంగ్రాచులేషన్స్ అందరికీ. చలో రిపోర్టింగ్ అనేది తీసుకోవాలి, ఫాస్ట్గా తీసుకొని టైం టు టైం అప్లైన్కి పంపిస్తే ఇబ్బంది అనిపించదు, ఫాస్ట్గా ఒకటేసారి చూపించవచ్చు. తీసుకోవడం మళ్ళీ పంపించడం కొన్ని మిస్ అవ్వడం ఇలా అవుతూ ఉంటాయి, కాబట్టి దీన్నే రిపోర్టింగ్ అంటారు. ఓకే, ప్రాపర్ రిపోర్టింగ్ డౌన్లైన్స్ తీసుకోవాలి, ప్రాపర్ రిపోర్టింగ్ అప్లైన్కి ఇస్తే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఎనీహౌ గ్రేట్ వర్క్. ఎక్కువ వర్క్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి, ఓకే. బట్ ఎంత వర్క్ జరిగినా ఏమైనా కూడా రిపోర్టింగ్ సిస్టంలో ప్రాపర్గా ఉన్నామంటే 100% అన్ని ప్రాపర్గా ఉంటాయి. లాస్ట్ మూమెంట్లో కూడా పంపిస్తున్నారంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు, ఓకే. అంత ఎక్కువ మంది అయ్యారు, బట్ రెండో రకం కూడా అర్థం చేసుకోవచ్చు, కొంచెం లేజీగా ఉన్నాం తీసుకోవట్లేదని ఫాస్ట్గా. రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ వర్క్. అండ్ ఫైనల్గా గురూజీ, మన గ్రేట్ మెంటర్ ఎస్ కృష్ణయ్య మా గురూజీ ఒక మాట చెప్పాడు. 2013లో మేము వెళ్ళాము, ఒక టార్గెట్ అచీవర్ వచ్చారు, 1 డేలో టార్గెట్ గెలిచారని చెప్పారు, రైట్? Yes, more. Yes, Maharji. అండి అది 100% నిజము. 1 డేలో టార్గెట్ గెలిచిన వాళ్ళు సేఫ్ షాప్లో ఉన్నారు. ఈరోజు మన గురించి చెప్పెళ్ళాడు, గెలవచ్చు మీరు కూడా అని చెప్పాడు. కాబట్టి నేను ఒకటే మీకు హోప్ ఇవ్వగలుగుతాను, 1 డేలో గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఇంకా మనకు 2 వారాల క్లోజింగ్ ఉంది, మనము ఈజీగా గెలవచ్చు. ఏమంటారు? Yes, Maharji. గెలవచ్చా లేదా? Yes, more. పక్కా గెలవచ్చు మాది. చేస్తా అంటే మేము అప్పుడు స్టార్ట్ అయినప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ పేరు. అప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా యాడ్ అయి ఉండే మనకి, సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయి ఉండే. సో కొద్ది రోజుల తర్వాత ఇన్సూరెన్స్ ఎక్కడ మనం ప్రమోట్ చేస్తాంలే అని చెప్పి టోటల్ ప్రొడక్ట్ బేస్డ్ అయిపోయింది అనమాట మనది. అంతకుముందుకు ఇన్సూరెన్స్ కూడా ఉండే, నాకు బాగా గుర్తుంది. స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు కృష్ణయ్య గురించి బెస్ట్ పర్ఫార్మర్ అయ్యిండే, అదే బెస్ట్ పర్ఫార్మర్ అయినప్పుడే జైసల్మీర్లో ఒక లేడీ వచ్చి 1 డేలో టార్గెట్ గెలిచింది. సో విత్ ప్రూఫ్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? Yes, Maharji. చూపిస్తుందా మన గ్రేట్ మెంటర్ సుమన్ సుమన్ శంకర్ శంకర్ బాబు కూడా అప్పుడు బెస్ట్ పర్ఫార్మర్. సౌండ్ వస్తుంది. मेरा नाम भावना चौधरी है, मैं मथुरा से बिलोंग करती हूँ। मैंने जैसा यहाँ सम्मान आज पहली बार पाया है, शायद मैंने कभी नहीं पाया था। मैं डॉक्टर भीमराव अम्बेडकर यूनिवर्सिटी लेवल भी फर्स्ट डिवीजन से टॉप कर चुकी हूँ, लेकिन ऐसा सम्मान वहाँ नहीं था जहाँ अब है। मैंने ये टारगेट सिर्फ 1 दिन के अंदर पाया है और मैं यहाँ अगले 3 महीने में पर्ल से भी पार होकर दिखाऊंगी आपको। और फरवरी में मैं सब इंस्पेक्टर की पोस्ट पे जा रही हूँ और वहाँ से लौटकर ही मैं आपको परफॉर्मेंस करने के लिए मौका दिलाया। और साथ साथ मैं ये भी वादा करना चाहता हूँ, हर बार मेरा जो ओपन लीडर हमेशा टाइगर टीम को नंबर 1 में रखा है। हो सकता मैं दार्जिलिंग से डायमंड बन के दिखाऊंगा। ये कमिटमेंट मैं देता रहा हूँ, मगर मैं करके भी दिखाता हूँ। చలో చూసారా 1 డేలో టార్గెట్ గెలిచిన వాళ్ళు కనిపించారా? Yes. Yes. సో ఆ టైంలో 1 డేలో టార్గెట్ గెలిచినప్పుడు మన గ్రేట్ మెంటర్ సుమశంకర్ మా గురించి బెస్ట్ పర్ఫార్మర్ తీసుకున్నాడు, ఎస్ కృష్ణయ్య గురించి బెస్ట్ పర్ఫార్మర్ తీసుకున్నాడు. సో చాలా ఉన్నాయి చూపించడానికి, ఓకే. బట్ ఒకటి మాత్రం మనకు అర్థమైంది, సేఫ్ షాప్ కంపెనీలో 1 డేలో కూడా టార్గెట్ గెలిచిండ్రు. Yes. చెప్పండి ఆమె 1 డేలో నేను 1 दिन में టార్గెట్ పాయా హే అంటుంది ఆమె. సో నేను నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి వెళ్తున్నానని చెప్తుంది. సో 1 డేలో అంటే టార్గెట్ గెలిచిన వాళ్ళు ఉన్నారని చెప్పి మనకు ఒకటి అర్థమైంది ఈరోజు. చలో మనకి ఇంకా 2 వీక్స్ క్లోజింగ్ ఉంది కాబట్టి ఫుల్ ఫోకస్ చేయండి. కార్డెలియా క్రూజ్ కూడా చాలా సూపర్గా ఉంది. ఎవరైతే కొద్దిగా సింగపూర్ మా వల్ల కాదనుకుంటున్నారో డోంట్ వరీ, 2 వీక్స్లో కార్డెలియా గెలవచ్చు. కార్డెలియా కూడా సముద్ర ప్రయాణం సూపర్గా ఉంటుంది, అది కూడా నియర్ అబౌట్ 50,000 వర్త్ అని చెప్తాను నేను.
50,000 వర్త్. కాబట్టి అది ఈజీగా గెలవచ్చు. లాస్ట్ 1 వీక్లో కూడా గెలవచ్చు ఆ టార్గెట్ అయితే కార్డేలియా. ఈ రోజు ఎంట్రీ అయిన వాళ్ళు కూడా గెలవచ్చు కార్డేలియా క్రూజు. కాబట్టి 2 మనకు రెడీగా ఉన్నాయి. అండ్ ఎవరైతే ఊటీ ఆల్రెడీ అచీవ్ అయిపోయారో రిజర్వేషన్ కూడా డన్ అయింది అనుకుంటాను. లేదంటే తత్కాలం ఏదో తీసుకొని 100% రెడీ అయిపోండి. మిగతా ఎవరైతే గెలుస్తామని నమ్మకం ఉందో సింగపూర్ వాళ్ళు కూడా ఊటీ చేసేసుకోండి. అండ్ ఫైనల్గా వెళ్తూ గురు చెప్పాడు అన్ని విషయాలు. ఆల్రెడీ లేట్ కూడా చాలా అయిపోయింది ట్రైనింగ్. ఈరోజు సెషన్ మన గ్రేట్ మెంటర్ వచ్చాడు కాబట్టి నేను ఎక్కువసేపు ఇంకా చేయదలుచుకోలేదు. గురుజీ చెప్పిన పాయింట్లు మనం ఫుల్ ఫాలో చేద్దాం. అండ్ వెళ్తూ ఒక ఫైనల్ గ్రేట్ గుడ్ న్యూస్ అనమాట మనకి. 2026 దిశ స్టార్ట్ కాబోతోంది వెరీ సూన్. సో బిగ్ కంగ్రాచులేషన్స్ అందరికి. మైండ్ ప్రోగ్రామింగ్ సెషన్ అటెండ్ చేయబోతున్నాం. సో మనకి ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఉంటుంది, మాక్సిమం డేట్స్ వస్తాయి. ఈసారి డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్నాయి. సో ఎక్కడ ఏందని మీ అప్లైన్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టండి. అండ్ ప్రస్తుతానికి అయితే ఫుల్ ఫోకస్ సింగపూర్ గెలవడం, కార్డేలియా క్రూజ్ గెలవడం, ఊటీ వెళ్ళడం, దీనిపైన ఫోకస్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో గో డైమండ్ అండ్ గో సింగపూర్ అండ్ గో కార్డేలియా. థ్యాంక్ యూ, గో ఊటీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ థ్యాంక్ యూ మావుజీ, థ్యాంక్ యూ. Thank you, Mauji. కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఫుల్ మ్యూజిక్ తో గ్రేట్ మీటింగ్ ని క్లోజ్ చేస్తాడు శివశంకర్. ప్లీజ్ ప్లే ద మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీక్ మళ్ళా మరో గ్రేట్ మెంటర్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్ అందరికి. నెక్స్ట్ వీక్ మన గ్రేట్ మెంటర్ కె సోమాశంకర్ మా గురించి రాబోతున్నాడు. విష్ ఆల్ ద బెస్ట్ అందరికి. సూపర్ గా చెక్స్ చేయండి. చెక్ సెలబ్రేషన్ నెక్స్ట్ వీక్ ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. Yes, sir. థ్యాంక్ యూ సో మచ్. జననం